హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏపీ మోడర్న్ హిస్టరీలో బ్రిటిష్ ఆంధ్రాలోకి ఎలా వచ్చారనే టాపిక్ మనం చూస్తున్నాం అనమాట. మీకు కంప్లీట్ ఏపీ హిస్టరీ క్లాసెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు యాప్లో అనేది కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది మన క్లాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటని. మన క్లాస్ మొత్తం చాలా అద్భుతంగా ఫ్లో చార్ట్ మెథడ్లో ఎప్పుడూ చూడనటువంటి విధంగా క్వాలిటేటివ్గా, అలాగే మరిన్ని బుక్స్ని కవర్ చేస్తూ క్వాలిటీగా అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ చెక్ అవర్ వీడియోస్, మన ప్లేలిస్ట్ చూడండి, తర్వాత మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు వ్యూవర్స్ అయినా మీరే హెల్ప్ చేయాలి. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తురండి. సో ఏపీ హిస్టరీ అనేది క్వాలిటేటివ్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వని. సో ఇట్స్ అవర్ ఎఫర్ట్, లెట్ ఇట్ గో టు దెమ్. సో ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కనే ఇక్కడ క్లాస్ తీస్తున్నాను. సో కంటెంట్ అంతా కూడా నేనే ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను. సో ఇట్ టేక్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. సో అందువల్ల ఆ హార్డ్ వర్క్ ఏదో నేను చూసుకుంటాను. సో యూ టేక్ ఇట్ టు ద పీపుల్. అలాగే మన క్లాస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ప్రతిసారి కూడా ఒక మంచి మోటివేషనల్ కోడ్తో స్టార్ట్ చేద్దామండి. సో చూడండి, నేను నమ్మే సిద్ధాంతం ఒకటేనండి, అదే మీకు చెప్పాలనుకున్నాను. నథింగ్. ఎప్పుడు కూడా రోజు కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్, చాలా విషయాలతో ఎంతో కుంగిపోయి ఉంటారు. సో లెట్ us కీప్ ఇట్ అపార్ట్ అండి. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ గోస్. కానీ మనం లైఫ్లో ఒక సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు నిద్ర లేగానే హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. ఏది ఏమైనా కానీ యూ హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత నెగటివ్స్, ఎంత ఫెయిల్యూర్స్ ఏదున్నా కానీ బీ పాజిటివ్ అండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్ మీలో ఉంటుంది. యువర్ హ్యాపీనెస్ క్యాన్ బి ప్రొడ్యూస్ విత్ యువర్ పాజిటివ్ థాట్ అనమాట. సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారో మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఒక పాజిటివ్ వైబ్గా మారిపోతూ ఉంటారు. సో ఇది ప్రతిరోజు మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఎవ్రీడే వేకప్ అయ్యో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకునేది పక్కనెట్టి హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్ అనమాట. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇట్స్ వే. సరే, మనము టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటి? అరైవల్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఎలా ఆంధ్రాలోకి వచ్చారు. సో దీనికి ఇక్కడ చూడండి, జనరల్గా వచ్చారు, మచిలీపట్నంలో పెట్టారు, ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఇలా చెప్పేసి ఎండ్ అయిపోవచ్చు. కానీ అలా కాదు. క్లాస్ అనేది ఏంటంటే చాలా వరకు స్టోరీ బ్యాక్గ్రౌండ్స్ కానీ, జరిగిన విషయాలు కానీ అన్నీ కూడా మీకు చక్కగా నేను తీసుకొస్తానమాట. దీనికి ఈ సెషన్ అనేది మనకి ఎలా ఉండబోతుందో ఒక ఓవర్వ్యూ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బ్రిటిష్ సిచ్యువేషన్ ఏంటి, ఇండియాలోకి రావడానికి ముందు పోర్చుగల్, స్పెయిన్ వాళ్ళు వచ్చారు కదా, అంటే బ్రిటిష్ ఏమన్నా తక్కువ, అది ఎందుకు తక్కువ అనేది, బ్రిటిష్ సిచ్యువేషన్స్ ఏంటి, అలాగే బ్రిటిషర్స్ ఎలా తన అడుగుజాడలను స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ పవర్ఫుల్ అవుతూ వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ వచ్చారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేశారు, అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా రైజ్ అయింది అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత తీసుకుంటే ఆంగ్లో డచ్ అంటే వేరే ఇతర దేశాల వారితో వారికి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు, తర్వాత మన దేశంలో ఎలా వారు స్ట్రాంగ్ హోల్డ్ అయ్యారనేది తెలుసుకున్నాం. తర్వాత కొన్ని స్టేట్స్, ఇలాగైతే మద్రాస్ స్టేట్లో ఆంధ్ర ఉండింది కాబట్టి సో మద్రాస్ ఫౌండేషన్ ఎలా వేశారు, అలాగే అంటే ఇవన్నీ బాగుండి అన్నప్పుడు బ్రిటిష్కి మళ్ళీ సమస్యలు మొదలయ్యి ఆ సమస్యలు ఏంటి అనేది మనం చూస్తాం అనమాట. సో ఇలా బ్రిటిష్ సెటిల్మెంట్స్ ఇక ఆంధ్రాలో ఏవి ఉన్నాయి, ఇవి ఈరోజు క్లాస్లో మీరు చూడబోయే టాపిక్స్. అంటే ఒక ఓవర్వ్యూ, ప్రివ్యూ అని చెప్పొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే జస్ట్ అరైవల్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అక్కడ సెటిల్ అయ్యారు, ఇక్కడ సెటిల్ అయ్యారు అనే స్టోరీ కాదండి. ప్రతి ఒక్కటి కూడా క్వాలిటేటివ్గా మనము చూడబోతాం. దీనికి రెఫరెన్స్ మెటీరియల్స్ వచ్చేసి నేను రఘునాథ్ రావు మెటీరియల్, పిఆర్ రావు గారి మెటీరియల్ చూశాను. తర్వాత స్టేట్ అకాడమీ బుక్స్ రిఫర్ చేశాను, ఆన్లైన్ ఏఐ, తర్వాత ఒక లైబ్రరీ బుక్ ఒకటి ఉంది, దట్స్ ఫ్రమ్ గుంటూరు సమ్ లైబ్రరీ. సో అక్కడ ఆ బుక్ పేరు నాకు గుర్తులేదు, హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ఉంటుంది. సో అది కాకుండా కొన్ని ఎక్స్పర్ట్ మెటీరియల్స్ కానీ, టాపర్స్ నోట్స్ కానీ ఇవి. సో సుమారుగా 6-7 మెటీరియల్స్ కంపేర్ చేసి మీకు నేను క్వాలిటేటివ్ నోట్స్ అనేది అందిస్తున్నాను. సో ఈ కీప్ ఫాలోయింగ్ అనమాట. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలోకి వచ్చిందేమో 17th సెంచరీ తర్వాత. సో అంటే బ్రిటిష్ రావడానికి ముందు ఇండియా పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నంటే పోర్చుగల్ వాళ్ళు ఎప్పుడైతే 1498లో వాస్కో డి గామా వచ్చారో అప్పుడే వచ్చేసారు. వచ్చింది మాత్రమే కాకుండా పోర్చుగల్ వాళ్ళు చాలా వరకు ఈ ఇండియన్ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద వాళ్ళ ప్రభావం అనేది చాటుకున్నారు. అలాగే బ్లూ వాటర్ పాలసీ అనేది వాళ్ళకు ఉండేది. అంటే సముద్ర మార్గంలో వాళ్ళే ఆధిపత్యం చెలాయించారు. అంటే మన ఇండియన్ లోకల్ లీడర్స్ ఉంటారు చూసారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముఘల్స్ కానీ, ఇతర జమోరిన్ కానీ, ఇంకా ఇతర శివాజీ కానీ చాలా రూలర్స్ అనేది రీజనల్గా పరిపాలిస్తుంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా బిజాపూర్ సుల్తాన్లు, గోల్కొండ సుల్తాన్ వీళ్ళందరూ కూడా పరిపాలిస్తున్న విజయనగర అంతా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పోర్చుగల్ వాళ్ళు ఎప్పుడైతే సముద్ర మార్గంలో వాళ్ళ ఆధిపత్యం చెలాయించారో సముద్ర మార్గంలో ఈవెన్ రీజనల్ కింగ్డమ్స్కి ప్రభావం ఇవ్వలేదు. అంటే వాళ్ళకి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తం కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆ గుప్పెట్లో పెట్టుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని మెల్లమెల్లగా పోర్చుగల్స్ వాళ్ళు
మన ప్రాంతీయ రాజుల్ని టార్చర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అరబులతో గొడవ పడ్డం కానీ, అలాగే ఈ ట్రేడ్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. అంటే మోనోపలై అంటారు. అంటే పోర్చుగల్ వాళ్ళే ఈ ట్రేడ్ అంతా కూడా టేక్ ఓవర్ చేసుకున్నారు. సో ఇలా ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా పోర్చుగల్ సైట్స్ అనమాట. ఇప్పుడు ఇమేజ్ చూస్తాం కదా, పోర్చుగల్ సైట్స్. ఎన్ని ప్రాంతాల్లో పోర్చుగల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికి చాటుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది మొత్తం తీర ప్రాంతంలో. అలాగే ఈ రాజులందరూ కూడా, ప్రాంతీయ రాజులంతా కూడా వెక్స్ అయిపోయారు. వీళ్ళేంటారు అబ్బా, మనకి సముద్ర మార్గంలో మనకి అంత పవర్ లేదు, వీళ్ళేంటి సముద్ర మార్గం నుంచి ట్రేడ్ చేస్తున్నారు, మనకి డబ్బులు వస్తున్నాయి, అందుకని వీళ్ళు ఏం అనలేకపోతున్నాం, కానీ వీళ్ళు మనల్ని సతాయించుతున్నారు. అంటే ఏంటి, దే ఆర్ డిస్టర్బింగ్ దెమ్. కంటిన్యూస్గా ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫేర్ అవ్వడం, ఇక ఇతర ప్రాబ్లమ్స్ సృష్టించడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూనే వస్తున్నారు. ఇది మన వాళ్ళకి నచ్చలేదు. సో నచ్చినప్పుడు వీళ్ళకి ఎవరైనా మొగుడు దొరికితే బాగుంటుంది, అవునా కదా. సో ఇతన్ని బీట్ చేసే హీరో వస్తే బాగుంటుంది అనేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అది ఓకే, ఇది సినారియో. కాకపోతే ఇక్కడ నేవల్ పవర్లో అప్పుడు బ్రిటిష్ పవర్ఫుల్ కాదండి. సో అంటే బ్రిటిష్ యొక్క పరిస్థితి ఏంటి? సో మనం ఏం చెప్తున్నాము ఇక్కడ, పరిస్థితి ఇండియాలో పరిస్థితి తెలుసుకున్నాం. ఇండియాలో పరిస్థితి తర్వాత ఈ ఇంగ్లీష్ ఉన్నారు చూసారా, వాళ్ళ పరిస్థితి వాళ్ళ దేశంలో ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏంటంటే వాళ్ళు ఎందుకు పవర్ఫుల్ కాదు స్టార్టింగ్లో, ఆ పవర్ఫుల్ కాదు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మనము తెలుసుకుందాం అనమాట. సో ఈ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, పోర్చుగల్స్ అనేవాళ్ళు ట్రేడ్లో అతీతమైన సక్సెస్ సాధించారు. అంటే ఏంటి, వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసి నేవల్ పవర్లో చాలా సక్సెస్. ఈ స్టోరీ అంతా లాస్ట్ వీడియోస్లో చెప్తున్నాను. వీళ్ళు ఎప్పుడైతే చాలా పవర్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఉన్నారో, ఇక్కడ ఏంటంటే ఇంకెవరు కూడా అంత పవర్ఫుల్గా లేదు. కానీ వీళ్ళ సక్సెస్ చూసి అందరికీ అసూయ వస్తుంది కదా. సో ఎలాగన్నా ఛాన్స్ తీసుకోవాలి, మనకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని చూస్తారా. కానీ చూడాలంటే నీ దగ్గర పవర్ ఉండాలి. సో ఇక పోర్చుగల్, స్పెయిన్ అనేవాళ్ళు ఈ 14-15వ శతాబ్దం ఆ టైంలో ఏంటంటే ఎలా ఉన్నారు అంటే 15th and 16th century టైంలో వాళ్ళే మోనోపలి అనమాట. ప్రపంచం అంతా కూడా ఈరోజు మనం ఎలాగైతే ఒక కామన్వెల్త్ టైంలో అంటే బ్రిటిష్ టైంలో వచ్చేసి ఒక 18th, 19th centuryలో ప్రపంచాన్ని గడగడలాడించింది బ్రిటిష్ అని చెప్తున్నాము. దానికి ముందు ప్రపంచాన్ని గడగడలాడించింది ఎవరంటే పోర్చుగల్, స్పెయిన్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు. సో వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు, అదే సమయంలో ఇంగ్లీష్ వీక్గా ఉన్నారు. ఎందుకంటే నేవల్ పవర్ అనేది పోర్చుగల్, స్పెయిన్ వాళ్ళు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగారు. వాళ్ళ దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, అలాగే ఇండికేటర్స్ ఉన్నాయి, ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో పోయేసి వీళ్ళు సముద్ర మార్గంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాటుకున్నారు అనుకోండి, ఇంకొకరు రానియరు కదండి. సో అదే పెద్ద సమస్యగా అనేది ఉందన్నమాట. సో అలాంటప్పుడు వీళ్ళ వీక్నెస్ని, వీళ్ళ పవర్ని వీళ్ళు ఓవర్కమ్ చేయాలి, వీళ్ళ అవకాశాలను వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారు. అదే తీసుకున్నాము అంటే ఇక్కడ ఎందుకు బ్రిటిష్ వీక్గా ఉన్నారనేది మనకు తెలియాలి. ఇక్కడ బ్రిటిష్ వీక్గా ఉన్నారని చెప్తున్నామే కానీ ఎందుకు వీక్గా ఉన్నారు, వాళ్ళ యొక్క లొకేషన్స్ కానీ అక్కడ ఉంటున్న షిప్స్ కానీ కారణం. ఎందుకంటే ఈ యొక్క బ్రిటిష్ షిప్పులు ముందు కాలంలో 15-16 శతాబ్దాల్లో, అంటే అరౌండ్ 1400 నుంచి కూడా ఒక 1600 గ్యాప్, అంటే చూడండి 1400 నుంచి 1600 ఈ మధ్యలోనే 15th-16th century అంటాం. ఆ టైంలో చూడండి ఈ బ్రిటిషర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ షిప్లు ఎక్కువ దూరం ట్రావెల్ చేసే కెపాబిలిటీ లేదు, చాలా దూరభార ప్రాంతాలకు వెళ్ళేంత సీన్ లేదు. అలాగే వాళ్ళ దగ్గర ఎఫిషియెంట్ పర్సన్స్ ఉన్నారంటే లేదు. అన్నిటికీ కారణం అంటే వాళ్ళ యొక్క జాగ్రఫికల్ లొకేషన్. జాగ్రఫికల్గా తీసుకున్నారంటే ఇక్కడ చూడండి, అట్లాంటిక్ ఓషన్కి ఈస్ట్ సైడ్ పోర్చుగల్ వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక జాగ్రఫీ చూసామంటే ఒక కరెంట్ పాస్ అవుతుంది. అంటే వాటర్ అనేది అదే సముద్ర మార్గంలో వెళ్ళే ఒక వాటర్, ఆ కరెంట్ అనేది షిప్పింగ్కి బెనిఫిట్ అవుతుంది, ఈజీగా ట్రావెల్కి హెల్ప్ అవుతుంటుంది. కానీ దానికి నార్త్లో ఉంటారు బ్రిటిష్. సో వాళ్ళకి అవకాశాలు, ఈ బెనిఫిట్స్ అనేది లేదు. సో అందువల్ల జాగ్రఫికల్గా కూడా అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి అనుకూలించట్లేదు. ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేశారు? ఒకవైపు ఏమో పోర్చుగల్ వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు, స్పెయిన్ వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర అంత స్పీడ్ పడవలు లేవు, అలాగే అంత టెక్నాలజీ లేదు. అన్నింటిలో కూడా వీళ్ళు వెనకబడి ఉన్నారు 14-15 శతాబ్దం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక ప్రపంచం అంతా కూడా 18వ శతాబ్దంలో గడగడలాడించారు బ్రిటిష్. సగం ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. అన్ని కథలు చెప్తుంటాను కదా, కరెక్ట్గా 200 సంవత్సరాల ముందు చూడండి, బ్రిటిష్ దగ్గర ఏమీ లేదు. లైఫ్ అంతేనండి. మీరు కూడా సక్సెస్ కోరుకుంటూ ఉంటారు, చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతున్న సమయంలోనే అబ్బా నాకు రాదు, నాకు పోతుంది, ఈయన ఒక మైండ్ సెట్ ఉంటారు. అబ్బా బ్రిటిష్ న్యూస్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలండి. ప్రపంచాన్నే తన గుప్పట్లో పెట్టుకున్న బ్రిటిష్ ఒకప్పుడు వాళ్ళ దగ్గర వేగంగా వెళ్ళే షిప్స్ లేవు, దూరవారా వెళ్ళే షిప్స్ లేవు అనమాట. దట్ వాజ్ ద రియాలిటీ దట్ దే వేర్ ఫేసింగ్. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎవరి దగ్గర ఏమి ఉండదండి. సో ఆ ఒక లాజిక్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరి దగ్గర ఏమి ఉండదండి. వచ్చేటప్పుడు ఏముండదు, పోయేటప్పుడు ఏముండదు. ఇక్కడ ఏం సాధించుకుంటున్నాము, ఏం నిలబెట్టుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. సో అలా తీసుకుంటున్నారంటే వాట్ దే హ్యాడ్ ప్రూవ్డ్. ఎలా ఇది మారిపోయింది, ఎంత వీక్గా ఉన్న ఒక బ్రిటిష్ ఎలా పవర్ఫుల్ అయ్యారనేది మనం ఇప్పుడు చదవబోతున్నాం. 1580లో ఏం జరిగింది, ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి, సో హీ స్టార్టెడ్ హిస్ ట్రావెల్ అన్నమాట.
ఇతని గురించి ఒక అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ వచ్చేసి పర్షియా నుంచి వెళ్ళి కథలు కొన్ని రాయట్లేదు, ఎందుకంటే స్టోరీస్ మనం రాసుకుంటున్నాం, బుక్ పెద్దదైపోద్ది, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువైపోయి మర్చిపోతారు. సో క్లాసెస్లోనే నేను ఎక్కువగా స్టోరీస్ అని చెప్తాను. ఫ్రాన్సిస్ డ్రేక్ ఏం చేశారంటే ఈ ట్రావెల్ త్రూ పర్షియా, అలా పర్షియాకి వెళ్ళినప్పుడు అంటే పోర్చుగీస్ వాళ్ళు అతను క్యాప్చర్ చేసి వాళ్ళ సెటిల్మెంట్ అయినా గోవాకి తీసుకొస్తారు. అక్కడి నుంచి మన హీరో తప్పించుకుని ఇండోనేషియా అటు సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి దేశానికి వెళ్తారనమాట. కాకపోతే ఒక విషయం అర్థం, ఎప్పుడైతే ఈ మార్గం గుండా వెళ్తాడో సో అతనికి అర్థమైపోతుంది ఏమని, అరే రే ఇక్కడ ఇండియాలో భయంకరమైన వెల్త్ ఉంది, మనం దాన్ని క్యాప్చర్ చేసుకున్నామంటే అతీతమైన డబ్బులు సంపాదించవచ్చు. ఈ యొక్క మైండ్ సెట్ వాళ్ళకి క్లియర్గా ఉంది. సో ఇక మనకి డబ్బులు వస్తుంది అనేది అర్థమైపోయింది, డబ్బులు ఉన్నాయనేది అర్థమైపోయింది. సో ఈ విషయం అనేది ఓపెన్ టు ద పీపుల్, వాళ్ళకి అనేది ఏంటి తెలిసిందనమాట. అలాగే ఏంటంటే సేమ్ 1588లో ఎప్పుడైతే ఇతనికి పోయి ఎక్స్ప్లోర్ చేశాడు, అన్ని విషయాలు తెలిసి వచ్చిందో, సో ఇక వాళ్ళు ఎలాగైనా సరే దాన్ని వాళ్ళు చేజిక్కించుకోవాలి. సో అందుకోసం ఏం చేశారు, వాళ్ళు షిప్స్ డెవలప్ చేయడం చేశారు. షిప్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1588 ఆ టైంకి, 1580లో అతను పోయి చూసి వచ్చేసారా. సో అందువల్ల ట్రావెలింగ్ అంతా తెలిసింది. అలాగే అతను ట్రావెల్ చేసింది ఏంటంటే ఒక లైట్ ఫాస్ట్ షిప్ అనమాట. అంటే బరువు ఎక్కువగా ఉండదు షిప్, ఎక్కువ కెపాసిటీ మోసుకెళ్ళదు, కానీ త్వరగా వెళ్తుంది. సో బ్రిటిష్ వాళ్ళు ఈ సముద్ర మార్గాన్ని ఎలా ఆధిపత్యం చెలాయించండి, ఇదే వాళ్ళు లైట్ అండ్ ఫాస్ట్ షిప్స్ అనేది తయారు చేశారు. అంటే ఎక్కువ ప్రజలను తీసుకెళ్ళడం కాదు, వేగవంతమైన షిప్స్. సో అందుకే సముద్ర మార్గంలో వాళ్ళు ఒక శతాబ్దాన్ని అంతా కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. సో లైట్ ఫాస్ట్ షిప్స్ అనేది డెవలప్ చేసి ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ కూడా వెళ్ళింది అలాంటి షిప్లోనే. ఎప్పుడైతే ఈ షిప్ బాగా పవర్ఫుల్ అయిందో ఇది వాళ్ళకి అవకాశంగా మారింది. ఈ అవకాశంగా మారడం వల్ల ఏంటంటే వీళ్ళు యుద్ధానికి రెడీ అయ్యారు. ఏదైతే స్పెయిన్ అండ్ పోర్చుగల్ ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా వాళ్ళ పవర్ అనేది చాటుకుంటూ ఉన్నారో ఇక పోయి ఢీకొన్నారనమాట. ఈ యుద్ధం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, స్పెయిన్కి అలాగే బ్రిటిష్కి ఒక అద్భుతమైన సముద్ర మార్గంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బ్రిటిష్ అనేది గెలుస్తారు. స్పెయిన్ ఎవరి ఫ్రెండ్, పోర్చుగల్ ఫ్రెండ్, కానీ స్పెయిన్ మీద బ్రిటిష్ గెలుస్తుంది. ఎప్పుడైతే స్పెయిన్ మీద బ్రిటిష్ గెలుస్తుందో వాళ్ళ నమ్మకాలు అనేది 10 times బిల్డ్ అయిపోద్ది. ఇక వాళ్ళకి పవర్ అనేది వస్తుంది, ఇంకా ఓకే నమ్మకం వచ్చేస్తుంది, మనము ఢీకొనొచ్చు, మనం సక్సెస్ అవ్వచ్చు, మనం పవర్ఫుల్ వచ్చు. ఒక సక్సెస్ చాలండి, అది ఎన్ని సక్సెస్ అన్నా మీకు చేతిస్తుంది. సో అలాగే తీసుకున్నామంటే రాల్ఫ్ ఫిచ్ అతను కూడా ఏంటంటే ఇండియాని విజిట్ చేస్తాడు. సో ఇండియాని విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే మన ఇండియాలో ఉండే రిచ్ వెల్త్ అన్నీ కూడా చూసుకొస్తారు అనమాట. ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ కానీ రాల్ఫ్ ఫిచ్ కానీ వీళ్ళందరికీ తెలుస్తుంది. వాళ్ళ ఊర్లో పోయి చెప్తారు ఏమని, అబ్బా ఇండియాలో భయంకరమైన డబ్బులు, ఆస్తులు, స్పైస్, కాటన్, సిల్క్ ఇవన్నీ ఉన్నాయి మన టెక్స్టైల్స్కి. ఉలన్ క్లాత్స్ ఏంటంటే అప్పుడు బ్రిటిష్లో ఉలన్ క్లాత్స్ ఎక్కువగా వచ్చేది. ఆ ఉలన్ క్లాత్స్కి మార్కెట్ ఉంది అనే నమ్మకంతో వాళ్ళంతా కూడా వస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ అవకాశాలు మారాయి, అవన్నీ మారే విధంగా ఏంటంటే దే హ్యాడ్ డిఫీటెడ్ ద స్పెయిన్ అనమాట. స్పెయిన్ని కూడా ఓడించారు. ఒక్క గెలుపుతో వాళ్ళకి అతీతమైన పవర్ వస్తుంది, ఇక మనం తగ్గేదే లేదని ఫిక్స్ అవుతారు. అలాగే ఏంటంటే జాన్స్ మిండెన్హెల్ వచ్చేసి ఇక్కడ ఇండియాని మళ్ళీ ఒక ప్రాపర్ ట్రావెలర్గా, అంటే 1599లో జాన్ మిండెన్హెల్ వచ్చేసి పూర్తిగా ప్రొఫెషనల్గా మన ఇండియాకి వచ్చేసి మనం ఇక్కడ ట్రేడ్ చేయగలమా లేదా, మనకి ఫార్చ్యూన్ అంటే ఫ్యూచర్లో ఇక్కడ మనకి డబ్బులు వస్తుందా లేదా అనే విషయాల గురించి సంసారించడానికి తెలుసుకోవడానికి అతనంటే వస్తాడనమాట. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే హీ విల్ ఫైండ్ ఓకే ఇది మనకి పొటెన్షియల్, ఇక్కడ మనకి డెవలప్ చేయొచ్చు అనేది తెలిసింది. సో ఇప్పటి వరకు మీరు చదివిన స్టోరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, సిచ్యువేషన్ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియాకి రావడానికి ముందు వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, రావడానికి గల కారణాలేంటి, రావడానికి గల మార్గాలు ఎలా వచ్చాయి, వాళ్ళ పవర్ అనేది ఎలా డెవలప్ చేసుకున్నారు, స్లోగా అబ్జర్వ్ చేసి ఫస్ట్ 100 సంవత్సరాలు వాళ్ళు వెనకబడి ఉన్నా, అంటే 1498 కంతా పోర్చుగీస్ వచ్చి ఇండియాలో స్థాపన అయిపోయిన తర్వాత కూడా 100 సంవత్సరాలు వాడు వెనకబడి ఉన్నా కానీ ఈ 100 సంవత్సరాలను ఓవర్కమ్ చేయడానికి ఏంటి టార్గెట్, మెయిన్ థింగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ షిప్స్ అండి, అవి లైట్ వెయిట్ ఉంటాయి, చాలా ఫాస్ట్ ఉంటాయి, అదే వాళ్ళకైనా మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో తరువాత మనము చూడండి ఈ మిండెన్హెల్ అనే అతను ఏం చెప్పాడు, ఓకే మనకి ఫార్చ్యూన్స్ ఉన్నాయి, స్పెయిన్ ఓడించేసాం, ఇక మనకేం భయం లేదు, ఎలాగైనా కానీ ఈ ప్రాంతం మీద మనం ఆధిపత్యం చెలాయించడానికి కానీ ట్రేడ్ చేయడానికి కానీ మనకు అవకాశం వస్తుందనేసి ఫిక్స్ అయిపోయారు. అప్పుడు అక్కడ ఉంటున్న మర్చెంట్స్ అంటారు, వ్యాపారులు, ఎవరు ఈ యొక్క బ్రిటిష్లో ఉండే వ్యాపారులంతా కూడా ఒక కూటమి అయ్యి అందరూ కూడా పోయి మహారాణిని రిక్వెస్ట్ చేస్తారు, క్వీన్ ఎలిజబెత్ మహారాణి గారు మేము ఒక కంపెనీ స్థాపిస్తాం, మా కంపెనీకి మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము ఎలాగైనా కానీ తూర్పు తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న వ్యాపారాన్ని మేము ఉపయోగించుకొని బాగా సంపాదిస్తాం, ప్రపంచంలోనే ఇంతవరకు లేనటువంటి ఆస్తి వెల్త్ అంతా కూడా అక్కడ ఉంది, మేము దాన్ని దోచుకుంటాము అనే విధంగా క్లియర్గా చెప్తారు. అప్పుడేంటి మనకు కూడా
చాలా వరకు ఇన్కమ్ వస్తుంది. అంతకుముందు దాకా వీక్గా ఉన్న బ్రిటిష్ కాస్త ఇప్పుడు పవర్ఫుల్ అవుతారు. దే విల్ గ్రో ఫాస్టర్, డెవలప్ అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. సో దానివల్ల క్వీన్ వచ్చేసి పర్మిషన్ ఇస్తారు. ఇది పాత్ అంటే ఏంటి, బ్రిటిష్ ఇండియాలోకి ఎలా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసుకున్నారు. పాత్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 1600 సంవత్సరంలో డిసెంబర్ 31 నాడు, అంటే చివరి ఎండ్ ఆ సమయంలో వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ I, ఎవరు క్వీన్ ఎలిజబెత్ I డిసెంబర్ 31 ఓకే సాటిస్ఫైయింగ్. అవునా, ఎంతమంది చూడండి, ఫ్రాన్సిస్ డ్రేక్ కానీ, రాల్ఫ్ ఫిచ్ కానీ, జాన్ మిండెన్ హెల్ కానీ, వీళ్ళందరూ కూడా విజిట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా స్టడీ చేశారు. అలాగే వాళ్ళ సక్సెస్ని చూపించారు. స్పెయిన్ని ఓడించేశారు సముద్ర మార్గంలో. అంటే ఏంటి, షిప్స్ ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నాయి, షిప్స్ వేగంగా వెళ్తున్నాయి, అన్నీ డెవలప్ చేసుకుని మేము రెడీ అంటున్నారు. సో అలా రెడీ అన్నప్పుడు సో దే గేవ్ యాన్ చార్టర్, రాయల్ చార్టర్ అంటారు. చార్టర్ అంటే ఫర్మన్, గుర్తుపెట్టుకోండి. మన ముఘల్ రూలర్ కానీ, ఇస్లామిక్ రూలర్స్ కానీ వాళ్ళు అఫీషియల్గా రాజు ఒక దాన్ని ఏమంటారు, ఫర్మన్ అంటారు, రాయల్ చార్టర్ అంటారు. తెలుగు పదం నాకు టక్కని రావట్లేదు, ఉంటే కమెంట్ చేయండి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే అఫీషియల్ ఆర్డర్ అనమాట, ఇంగ్లీష్లో అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఆర్డర్ అఫీషియల్గా వచ్చేసి గవర్నమెంట్ ఆర్డర్ లాగా అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఒక ఆర్డర్ ఇస్తారండి. అలాంటి ఒక ఆర్డర్ని చార్టర్ అని అంటాం. ఓకేనా, సో ఇది ఇంగ్లీష్లో చార్టర్ అంటారు, రాయల్ చార్టర్ అంటారు. అంటే మహారాణి గారు క్వీన్ ఎలిజబెత్ ఇస్తున్నారు కాబట్టి రాయల్ చార్టర్ అని అంటారు. అదేవిధంగా ఒకవేళ ముఘల్ ఇచ్చారనుకోండి అది ఫర్మన్ అని అంటారు. సో అది కూడా మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది, డోంట్ వరీ. సో క్వీన్ ఎలిజబెత్ గారు అఫీషియల్గా ఒక చార్టర్ ఇచ్చారు. ఏమని, మీరు ఒక కంపెనీ స్థాపిస్తున్నారు కదా, నేను పర్మిషన్ అయితే ఇస్తున్నాను. ఆ కంపెనీ పేరే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కాకపోతే ఈ కంపెనీకి నేను ఇచ్చే పర్మిషన్ ఎంతకాలం, 15 years మాత్రమే. ఈ కంపెనీ వచ్చేసి 15 సంవత్సరాలు మాత్రమే. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి కూడా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే సౌత్ ఆఫ్ అమెరికా, అక్కడి నుంచి కూడా మెగలన్ స్ట్రైట్ వరకు, సో ఈ మధ్య భాగంలో తూర్పు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు వ్యాపారం చేయడానికి పర్మిషన్ ఇస్తాను. ఈ రాయల్ చార్టర్ అమెరికాలో పోయి వ్యాపారం చేయడానికి కాదు, తూర్పు తీర ప్రాంతాల్లో అది కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్కి ఈస్ట్ సైడ్లో ఈస్ట్ ఇండీస్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది పర్మిషన్ అనమాట, అంటే తూర్పు తీర ప్రాంతాలకి. సో ఇక్కడ దే ఆర్ నౌ స్టార్టెడ్, అఫీషియల్గా కంపెనీ స్టార్ట్ అయింది. దానిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫామ్ అయ్యారు, అలాగే కొన్ని స్టేక్ హోల్డర్స్ అనేది ఉన్నారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని 2 గ్రూప్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బిజినెస్ వ్యాపారం చేయడానికి ఒక అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. దీంట్లో ఎప్పుడైతే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో పాలిటిక్స్ ఇన్వాల్వ్ పీపుల్, ఓకేనా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా పాలిటిక్స్ అంటే ఏంటి, ఎక్కువగా పొలిటికల్ పర్సన్స్ కానీ, పొలిటికల్గా పవర్ఫుల్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీనిలో స్టేక్ కొనడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే లాభం వస్తుంది కదా, మనం ఎలాగైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో లాభం వచ్చే దాంట్లో పెడితే మనకి లాభం వస్తుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దే షోడ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారో వీళ్ళంతా కూడా ఏంటంటే ట్రేడ్కి స్టార్ట్ అయిపోయారు. అంటే ఏంటి, వీళ్ళు ఫస్ట్ వాయేజ్, సెకండ్ వాయేజ్, థర్డ్ వాయేజ్ అంటే ఒకరి తర్వాత ఒక షిప్స్ అనేది పంపించి ఎలాగైనా ఇక్కడ ఉన్న రాజులతో వీళ్ళతో డీలింగ్ పెట్టుకునేసి వీళ్ళు డెవలప్ చేయాలనేసి అనుకుంటారు. సో 1602లో ఫస్ట్ వాయేజ్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ పడవ అనేది బ్రిటిషర్స్ తీసుకుని మన ఇండియాకి వస్తుంది అనమాట. కాకపోతే వీళ్ళంతా కూడా ఏంటంటే ఇండోనేషియాకి వెళ్తారు. తూర్పు తీర ప్రాంతాలు అంటే నాట్ ఓన్లీ ఇండియా, అన్ని ప్రాంతాలు. సో ఇండోనేషియాకి వెళ్ళి అక్కడ ఎందుకు సార్ మన ఇండియాకి రాలేదు అని మీ డౌట్ రావాలి కదా, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పోర్చుగీస్ అనేవారు ఇండియాలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ బ్లూ వాటర్ పాలసీలో వాళ్ళు ఇండియాలోకి అలో చేయనే లేదు. దే నెవర్ అలౌడ్, దే నాట్ అలో, చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. సో వీళ్ళు అపోజ్ చేయడంతో ఏంటంటే వీళ్ళను ఢీకొనే పవర్ వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి వాళ్ళు అప్పుడంతా కూడా ట్రై చేయలేదు. సో అందువల్ల ఏంటంటే మెల్లగా ఇండోనేషియా ఆ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు ఏంటంటే జేమ్స్ ల్యాంకాస్టర్, సో ఈ యొక్క ఫస్ట్ వాయేజ్కి హెడ్గా ఎవరంటే జేమ్స్ ల్యాంకాస్టర్ ఉన్నారు. అతను పోయి ఇండోనేషియాలో దిగాడు. సో డచ్ కూడా అంటే సర్లే మేము మోనోపలి అంటే మేము మెయిన్ పర్సన్స్ మేము ట్రేడ్ చేస్తాం, మీరు ఒక చిన్న వ్యాపారం చేయడానికి వచ్చారు కదా, మీరు వ్యాపారం చేసుకొని వెళ్ళండి అనే విధంగా చేశారు. అంటే ఏంటి, మీరు బిజినెస్ మాత్రమే చేయాలి, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడము పెద్ద ఎస్టాబ్లిష్ చేయడం అంతా లేదు. ఎందుకంటే బిజినెస్ చేశారనుకోండి ఈవెన్ డచ్కి ప్రాఫిట్ వస్తుంది కదా, అంటే డచ్చే ప్రోడక్ట్ తీసుకొస్తారు, అది బ్రిటిష్కి ఇస్తారనమాట. కానీ బ్రిటిషర్స్ ఒప్పుకుంటారా, లేదు నేను ఇంకా పవర్ఫుల్ అవ్వాలి, మాది ఇలా కాదు అనేసి వాళ్ళు ప్లాన్లు వేరే పెట్టుకుంటారు. అదే సెకండ్ వాయేజ్ అంటే సెకండ్ టైం వచ్చేసి హెన్రీ మిడిల్టన్ అనే వ్యక్తి వచ్చేసి వస్తాడు. సో ఇతను ఏంటంటే డైరెక్ట్ ట్రేడ్ అంటే ఏంటి, ఇంతకుముందు ఏం చెప్పారు, డచ్తో పర్మిషన్ తీసుకుని ఇండోనేషియాలో ఒక పార్ట్నర్ లాగా, అంటే ఏంటి డచ్ వాళ్ళే మెయిన్,
వాళ్ళ దగ్గర నుంచి సరుకులు తీసుకుని అక్కడి నుంచి వచ్చేసి యూరోప్లో ట్రేడ్ చేస్తామన్నట్టు ఫస్ట్ వాయిల్ చేశారు. కానీ హెన్రీ మిడిల్టన్ ఇదంతా మనకి థర్డ్ పార్టీ అంతా పనికిరాదు, ఈ డచ్తో ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము సైడ్ పెట్టేసి ఆ ప్రాంతాన్ని మనం ఆధిపత్యం చెలాయించుకోవాలి, సో అంటే డైరెక్ట్గా మేము ట్రేడ్ చేయాలి అనేది అనుకున్నారు. కానీ డచ్ ఒప్పుకున్నారా? డైరెక్ట్ ట్రేడ్కి వీళ్ళు ప్లాన్ చేశారు, ఎవరు? సెకండ్ వాయిల్. కానీ డచ్ వాళ్ళు ఒప్పుకోనే లేదు. వాళ్ళు ఆ సమయంలో ఏంటంటే అంబాయినా అనే ఒక ప్రాంతంలో వచ్చేసి ఒక ఫ్యాక్టరీ స్థాపిద్దామనేసి బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు అపోజ్ చేస్తారు. ఎవరు? డచ్. అపోజ్ చేయడం మాత్రమే కాకుండా ఒక పెద్ద గొడవ జరుగుతుంది, ఒక మాసాకర్ జరుగుతుంది. అంటే 21 మంది ఇంగ్లీష్ పీపుల్ని చంపేస్తారన్నమాట. ఎక్కడో బ్రిటిష్ నుంచి వ్యాపారం చేయడానికి అలా వచ్చేసి ఇక్కడ చచ్చారంటే ఎట్టుంటుందండి, చాలా దారుణంగా ఉంటుంది. సో అది చూసి బ్రిటిషర్స్ ఈసారి ఫుల్ బీపీ, ఫైర్ బ్రాండ్. కానీ డచ్ని ఏం చేయలేరు, ఎందుకంటే డచ్ ఆల్రెడీ ఈస్ట్ ఇండీస్ ప్రాంతాల్లో పవర్ఫుల్గా ఉన్నారు. అవునా? ఈ ఇండోనేషియా ప్రాంతాలు నేను అందుకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో వాళ్ళు ఆల్రెడీ పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడే థర్డ్ వాయేజ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ వాయేజ్ అనేది 1608లో వచ్చి సెటిల్ అవుతారు. 1608లో థర్డ్ వాయేజ్ అంటే 3వ ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ పర్సన్ ఎవరంటే కెప్టెన్ హాకిన్స్. మీకు క్లాసెస్ చాలా వరకు ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు ఇక్కడి నుంచే క్లాస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ కూడా తెలియదు. కానీ ఎందుకంటే మనం ఏమనుకుంటాం, డైరెక్ట్గా బ్రిటిష్ ఇండియాకే వచ్చారనుకుంటాం. అందుకే స్టోరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇండియాకి రావడానికి ముందు వాళ్ళు ఏ ప్రాంతాలు విజిట్ చేశారు, ఎవరున్నారో మనకు అర్థమవుతుంది. కానీ ఇండియాకి వచ్చింది ఎవరంటే కెప్టెన్ హాకిన్స్. కెప్టెన్ హాకిన్స్ ఈ షిప్లో వచ్చేసి అలా వచ్చి సూరత్లో దిగుతారు. సూరత్ మీకు తెలుసు కదండి. సో ఇక్కడ గుజరాత్లో ఉంటుంది సూరత్. అక్కడ వచ్చేసి ల్యాండ్ అవుతారు. అక్కడ ఆల్రెడీ వచ్చేసి ఏంటి, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారా లేదా? సో ఆ భయం అయితే ఉంది. కాకపోతే ఇతనేంటి డైరెక్ట్గా వెళ్ళి ఎంపరర్ జహంగీర్ని పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ అడిగితే ఏంటి, జహంగీర్ ఓకే మీరు సూరత్లో ట్రేడ్ చేసుకోండి అంటే పోర్చుగల్ లేరా అంటే పోర్చుగల్ ఒక వైపు ఉన్నారు, వీళ్ళు ఒక వైపు ఉన్నారు. వ్యాపారం అయితే కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే ఇద్దరు, ఎందుకంటే ఇద్దరు గొడవ పడడానికి ఛాన్స్ లేదు. రాజు ఎవరు? జహంగీర్. పోర్చుగల్ రాజు కాదు కదండి. సో సూరత్ కంట్రోల్ జహంగీర్ కంట్రోల్లో ఉంది. సో జహంగీర్ పర్మిషన్ ఇస్తే ఇతను వ్యాపారం చేయొచ్చు. కెప్టెన్ హాకిన్స్ ఏం చేశాడంటే పర్మిషన్ ఇచ్చాడు, పర్మిషన్ అడిగారు, వెంటనే పర్మిషన్ ఇచ్చాడు. ఇది పెద్ద ఫ్యాక్టరీ పెట్టలేదు, అఫీషియల్గా ఒక లార్జ్ ఫ్యాక్టరీ అయితే వీళ్ళు పెట్టలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు. జస్ట్ ఏంటంటే వ్యాపారం ట్రేడ్ చేయడానికి ఒక ప్లేస్ ఎంచుకున్నారు, సూరత్లో ట్రేడ్ చేశారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే సార్ సూరత్లో ల్యాండ్ అయ్యారు ఓకే, అక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదు. మరి ఎక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారంటే ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. రాగానే ఫ్యాక్టరీ పెట్టేశాను, కానీ ఒరిజినల్గా వచ్చేసి ల్యాండ్ అయ్యారు, ట్రేడ్కి జహంగీర్ పర్మిషన్ సార్. తర్వాత నెక్స్ట్ షిప్ వస్తుంది, ఆ షిప్ పేరు గ్లోబ్ షిప్. ఇది ఏపీ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఏపీ హిస్టరీ ఏం చేసి ఈ టాపిక్ ఒకటే చెప్తారు కొన్నిసార్లు. ఈ టాపిక్ ఒకటే చెప్పారంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ గ్లోబ్ అనే షిప్ అనేది 1611 వస్తుంది. ఈసారి ఏంటంటే ఈ సూరత్లో ఎలాగైతే పోర్చుగీస్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారో అలాగే పోర్చుగీస్ వాళ్ళు ఊరికే ఉండరండి, పోయి జహంగీర్ని ప్రెషర్ పెడతాను. నువ్వెందుకు అలా బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చావు, మేము ఒప్పుకోము, అంతా కుదరదు, మేమే కదా మీతో ట్రేడ్ చేస్తున్నాం, మీరు మాకే ఇవ్వాలి, లేదంటే సముద్ర మార్గంలో మేము ట్రేడ్ ఆపేస్తాం, అవి ఇవి. కానీ జహంగీర్కి ఏంటి, ఆల్రెడీ తనకి మొగుడు ఎవడన్నా దొరకాలి, ఎలాగైనా సరే వీళ్ళకి ధీటుగా ఫైట్ చేసే వాళ్ళు కావాలి. అలాగే ఏంటంటే ఎలాగైనా సరే మన బిజినెస్ మోనోపలి ఒకరి చేతిలో నమ్ముకొని మనం వ్యాపారం చేయలేము, ఇంకొకరు నమ్ముకోవాలి. అందువల్లనే బ్రిటిష్ నమ్ముకున్నారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఏంటంటే గ్లోబ్ షిప్ అనే ఒక షిప్ వస్తుంది. ఆ షిప్ ఏంటంటే డైరెక్ట్గా మచిలీపట్నంలో ల్యాండ్ అవుతుంది. మచిలీపట్నం తెలుసు కదండి. సో మచిలీపట్నంలో ల్యాండ్ అవుతుంది. మచిలీపట్నం ల్యాండ్ అయిన తర్వాత అక్కడ పరిపాలకులు ఏమంటే మొఘల్స్ కాదు, గోల్కొండ రూలర్. గోల్కొండ రూలర్ వచ్చి అప్పుడు వచ్చేసి పర్మిషన్ ఇస్తారు, మచిలీపట్నంలో మీరు ట్రేడ్ అనేది సెట్ చేయండి, మీరు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అప్పుడున్న క్యాప్టెన్ అంటే హిప్పాన్. సో ఇప్పుడు చూడండి, బ్రిటిష్ షిప్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రాలోకి వచ్చిన షిప్ ఏంటంటే గ్లోబ్ షిప్. అలాగే ఇక్కడ ఆంధ్రాలో మొట్టమొదటి షిప్ క్యాప్టెన్ ఎవరైతే మచిలీపట్నంలో స్థాపించారంటే క్యాప్టెన్ హిప్పాన్. సో అతను వచ్చిన తర్వాత ఏంటంటే అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి ఒక ఫర్మన్ కూడా ఇస్తారు. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అనేసి పర్మిషన్ కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఫుల్ పర్మిషన్ కాదండి, ఎందుకంటే అటు సైడ్ గోల్కొండ వాళ్ళకి కూడా ఏంటంటే పోర్చుగీస్ నుంచి ప్రెషర్ పడుతుంది. ఇక్కడ మొత్తానికి ఒక విషయం అర్థం అవ్వాలి మీకు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇండియాకి, స్థాపించుకున్నారు, ఒక చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేశారే కానీ ఆధిపత్యం లేదు. ఎందుకంటే ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంది, పోర్చుగీస్ చేతిలో. ఇలా అన్నీ ఉన్నాయి, చాలా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇదెవరు, జహంగీర్ తన కోర్టులో ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు, థామస్ రో, అతను ఎవరో స్టోరీలోకి వద్దాం. సో ఇప్పుడు ఏంటంటే రైజ్ ఆఫ్ బ్రిటిష్. బ్రిటిష్ ఊరికే ఉంటుంది కదండి, వీళ్ళని ఎలాగైనా తొక్కేసి వాళ్ళ పవర్ చాటుకోవాలి, అవునా కదా. సో దానికోసం బ్రిటిష్ అనేది ఎలా రైజ్ అయింది, ఈ పోర్చుగీస్ ఒకవైపు రాజులు డామినేట్ చేస్తున్నారు, వీళ్ళందరినీ మించి ఒక పవర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో స్థాపించడానికి బ్రిటిష్కి ఎలా ఛాన్స్ కుదిరింది, దానికైనా ముఖ్యమైన విషయం అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో రైజ్ ఆఫ్ బ్రిటిష్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ట్రేడింగ్ చేశారు, దాంట్లో తీసుకువెళ్ళిన మళ్ళీ ఊరికి తీసుకెళ్లారు, అక్కడేంటి మంచి లాభాలు వస్తున్నాయి.
మంచి ప్రాఫిట్ వస్తుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు క్వీన్ ఒక స్టోరీ, బ్రిటిష్లో ఏం జరిగిందో ఒక చెప్తాను. 1600లో క్వీన్ ఎలిజబెత్ ఉన్నారు కానీ 1603లో క్వీన్ ఎలిజబెత్ I చనిపోతారు. అప్పుడు జాన్ వెయిట్ చేయండి, జాన్ వేరే చోట వస్తుంది, జేమ్స్ I అనే అతను అక్కడ కింగ్ అవుతాడు. జేమ్స్ I రాజు అయిన తర్వాత ఏంటంటే హీ విల్ బీ ఇన్ ఎ ఫార్వర్డ్ మైండ్ సెట్. ఇప్పుడు ఇంకా ఎక్కువ లాభం సంపాదించి, అక్కడ నేను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పిన వీళ్ళలో ఎక్కువ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినారు. ఏంటి, బ్రిటిష్లో పొలిటీషియన్స్ అంతా కూడా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అంటే రాజు కూడా పెట్టుబడులు పెట్టుంటారు కదండి, లాభం వస్తుందనేసి. సో ఇప్పుడు వీళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎలాగైనా సరే ఈ లాభాన్ని మనం పెంచుకోవాలి. సో పెంచుకుంటే ఇంకా మనందరికీ కూడా ప్రాఫిటబుల్ వస్తుంది. సో కంపెనీని ఎలాగైనా ముందుకు తీసుకోవాలని వెళ్తారు. సో అందువలన ఏంటంటే 1609లో గుర్తుపెట్టుకోండి, 1609లో అప్పుడున్న బ్రిటిష్ రాజు ఎవరని చెప్పాను, జేమ్స్ I. సో ఇప్పుడు ఏంటి, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 15 సంవత్సరాల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది మన క్వీన్ ఎలిజబెత్. కానీ జేమ్స్ I అనే రాజు ఏం చేశాడంటే, ఇలా కాదు, నేను మీకు లైఫ్ టైం ఇస్తాను, మీరు ప్రాఫిట్ చేస్తున్నారు కదా, ఇక్కడి నుంచి కొత్త రాయల్ చార్టర్ అనేది ఇస్తారు. అఫీషియల్గా రాయల్ చార్టర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇస్తారు. ఏంటంటే మీ కాయిన్స్ మీరు మింట్ చేసుకోవచ్చు, మీ ట్రేడ్ మీరు చేసుకోవచ్చు, ఇతర వాళ్ళతో అంటే ఏంటంటే నాన్ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా, ఇంగ్లీష్ పీపుల్ కాకుండా మిగతా వాళ్ళతో కూడా మీరు సంధి కుదుర్చుకోవచ్చు, డీల్ కుదుర్చుకోవచ్చు, అఫీషియల్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక డిప్లొమాటిక్ పవర్ ఇస్తారు. ఇంతవరకు కంపెనీ అనేది ఒక వ్యాపారం చేసే ఒక చిన్న కంపెనీ మాత్రమే. కానీ జేమ్స్ I ఇచ్చిన రాయల్ చార్టర్ ఏంటంటే ఇక్కడి నుంచి మీరు ఒక డిప్లొమాటిక్ పవర్ అనేది ఉండొచ్చు అనే విధంగా ఇచ్చారనమాట. అలాగే మోనోపోలీ అంటారు. మోనోపోలీ అంటే ఏంటి, ఇండెఫినెట్ మోనోపోలీ అంటే ఏంటంటే ఈ తూర్పు తీర ప్రాంతాల్లో ట్రేడ్ చేయడానికి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే హక్కు ఉంది. ఎలా సార్, ఒక ఇండియా తీసుకున్నాం అనుకోండి, పలు కంపెనీలు ఉంటాయి కదండి, అవును కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక 10-16 కూడా ఉంటాయి, ఎన్నో ఉంటాయి, మనం చెప్తున్నాం జనరల్గా. 10 కంపెనీలు ఉంటాయి కదా. సో 10 కంపెనీలు కూడా సాఫ్ట్వేర్ సేల్ చేస్తారు, ఎవరు బాగా సేల్ చేస్తే వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. కానీ మోనోపోలీ అంటే ఏంటంటే ఇక్కడ అదే బ్రిటిష్ దేశంలో పలు కంపెనీలు ఉంటాయి. ఆ పలు కంపెనీల్లో వీళ్ళేంటంటే అన్ని కంపెనీలకు పర్మిషన్ ఇస్తారా అంటే లేదు. మోనోపోలీ అంటే ఏంటంటే తూర్పు తీర ప్రాంతాల్లో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం వ్యాపారం చేయాలి, కాదుకూడదు అంటూ ఇంకెవరు కూడా అందులో పోయి వ్యాపారం చేయాలి. అంటే బ్రిటిష్ నుంచి ఈ తూర్పు తీర ప్రాంతాలకి, ఈ యొక్క ఇండియా ఈ ప్రాంతానికి చూడండి, ఇండియాకి ట్రేడ్కి ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వస్తుంది, ఇంకే కంపెనీ కూడా బ్రిటిష్ నుంచి రాదు. అలాంటి మోనోపోలీ పవర్ అనేది ఎవరికి ఇచ్చారంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ అనేది ఇండెఫినైట్, మీరు ఎంతకాలమైనా కానీ ట్రేడ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, అలాగే ఏదైనా అరెస్ట్ చేయొచ్చు, మినీ ఆర్మీ మెయింటైన్ చేయొచ్చు. ఇలా రాయల్ చార్టర్ చదివారు అనుకోండి, అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చదువుతుంటే మీకు చాలా స్ట్రెస్ అయిపోతారు. సో అందువల్ల సింపుల్ చెప్తున్నాను. సో అంటే ఆ రాయల్ చార్టర్లో వీళ్ళకి ఏమేమి పర్మిషన్స్ ఇచ్చారు, ఏమేమి అవకాశాలు ఇచ్చారు, చాలా వరకు ఫ్రీడము, లీనియన్స్, డెవలప్మెంటు, అలాగే పర్ఫెక్ట్ గవర్నర్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు కంపెనీ ఆగుతుంది. ఎందుకు సార్ ఇవన్నీ ఇచ్చారు అంటే అదే విషయం. కంపెనీ అనేది ఇప్పుడు ఢీకొనాల్సింది పెద్ద పెద్ద తిమింగలాలతో, పోర్చుగీస్ లాంటి తిమింగలాలతో. అలాగే ఎప్పుడైతే ఒకరికి ఫ్రీ విల్ ఇస్తామో వాళ్ళు ఎలాగైనా సరే డబ్బు సంపాదించడం కోసం ఎన్ని మార్గాలైనా తొక్కి అక్కడ వచ్చేసి వాళ్ళ ఉనికిని చాటుకుంటారు. అక్కడున్న వాళ్ళు ఎవరైనా పక్కన నెట్టేసి వాళ్ళ స్థాపనను స్థాపించేస్తారు. అలాంటి ఒక స్ట్రాంగ్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన జేమ్స్ I బ్రిటిష్ నుంచి ఆర్మీ పంపించే మీరు ఢీకొనలేరు కదా. సో కంపెనీ పర్మిషన్ కాబట్టి కంపెనీకి అనేది వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. సో అందుకే ఏంటంటే అతను పంపిస్తారు. తర్వాత ఏంటంటే 1612లో ఏమవుతుందంటే థామస్ బెస్ట్, తెలుసుకోండి, థామస్ రో వేరు, థామస్ బెస్ట్ వేరు. థామస్ బెస్ట్ వచ్చేసి పోర్చుగీస్ని ఓడిస్తారు. ఇక్కడ సూరత్లో నేను మీకు చెప్పాను కదా, సూరత్లో ఒకవైపు ఇంగ్లీషు, పోర్చుగీస్ ఇద్దరు కూడా వ్యాపారం చేస్తూ పోతున్నారు, అవునా, ఇద్దరు ఒకవైపు వ్యాపారం చేస్తారు. కాకపోతే పోర్చుగీస్ వాళ్ళకి అక్కడ అఫీషియల్ కంపెనీ కానీ అన్నీ ఉన్నాయి. అలాగే పోర్చుగీస్ వాళ్ళ రాజుతో చాలా వరకు ఆధిపత్యం కానీ, లేదంటే ఏంటంటే వాళ్ళకి పొగరు చూపించడం, ఇంటర్నల్ అఫేర్స్ ఇన్ఫ్లూడ్ ఉండడం, ఆల్రెడీ జహంగీర్ చిరాక్ మీద ఉన్నాడు. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, బ్యాటిల్ ఆఫ్ స్వాలీ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక టర్నింగ్ పాయింట్, చాలా వరకు హిస్టరీలో దీన్ని గుర్తుపెట్టుకోం కానీ బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు టర్నింగ్ పాయింట్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ బ్యాటిల్ ఆఫ్ స్వాలీ. పోర్చుగీస్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు అంటే నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేల మీద వాళ్ళు కొట్టుకోలేరు, సో ల్యాండ్లో ఫైట్ చేయలేరు. ఎందుకంటే జహంగీరే అక్కడ రాజు, వీళ్ళిద్దరు కాదు. సముద్రంలో ఎవరి తోపు, బ్లూ వాటర్ పాలసీతో పోర్చుగీస్. సో ఎప్పుడైతే సముద్రంలో వెళ్ళి తోపు వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. స్వాలీ అంటే సూరత్ పక్కన ఉన్న ఒక ప్రాంతము, ఆ ప్లేస్లో వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ చేస్తారు.
ఫైట్ జరగగానే ఏమవుతుందంటే ఈ బ్యాటిల్ ఆఫ్ స్వాలీలో బ్రిటిష్ గెలిచిపోతారు. అప్పుడున్న కెప్టెన్ ఎవరంటే థామస్ బెస్ట్. ఇది ఎవరికి వినిపిస్తుంది అలా సమ్మగా? మన రాజు జేమ్స్ వన్కి వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే హీ హ్యాడ్ హర్డ్ అ వెరీ గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ అక్కడున్న బ్రిటిష్ రాజుకి వినిపించిందా? ఇక్కడున్న ఒక రాజుకి వినిపించాను కదా, జహంగీర్. జహంగీర్కి ఏంటి, ఎప్పటి నుంచో పోర్చుగీస్ టార్చర్ తట్టుకోలేకున్నాడు, వాడికి సరైన మొగుడు దొరికాడు. అతను ఎవరో కాదు, బ్రిటిష్. అవునా, ఇది ఫిక్స్ అయ్యారు ఎవరు మనకి, జహంగీర్. వీళ్ళిద్దరికీ వినిపించిందా? వీళ్ళిద్దరు దూతలు పంపిస్తారా? సో అది ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు చూడండి, బ్రిటిష్ అనేవాళ్ళు సూరత్లో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. 1613లో వచ్చేసి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అక్కడ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే సో ఇక్కడ రాజు కూడా సాటిస్ఫై అవుతారు కదండి. 1613కి జహంగీర్ కూడా సాటిస్ఫైడ్ కదా. జహంగీర్ సాటిస్ఫై అయితే ఏమి ఇస్తాడు, రాయల్ ఫర్మ్ అని ఇస్తాడు. నేను చెప్పాను, చార్టర్ అనేది ఇంగ్లీష్లో ఇస్తే ఇక్కడ ముగల్స్ ఫర్మ్ అని ఇస్తారు. రాయల్ ఫర్మ్ అని ఏమి ఇస్తాడు, అబ్బా ఎంతో కాలం వీళ్ళంతా కూడా చిరాకు పెట్టించారు, మీరు పర్మనెంట్గా సెటిల్ అయిపోయింది అక్కడ. మీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ ఫ్యాక్టరీ అనేది మీరు సూరత్లో పెట్టుకోండి, నేను మీకు పర్మిషన్ ఇస్తాను. ఇక పోర్చుగీస్ లేరు సూరత్లో. ఇప్పుడు ఎవరు తోపు, బ్రిటిష్. సో అలా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఉనికిని కాదు, వాళ్ళ స్థిరత్వాన్ని అక్కడ చాటుకున్నారు. జస్ట్ ది హ్యాడ్ స్టూడ్ స్ట్రాంగ్ ఇన్ ద సూరత్. ఇలా సూరత్లో స్ట్రాంగ్ అయ్యారు. ఎప్పుడైతే ఒక రాజు వాళ్ళకి రాయల్ ఫర్మన్ ఇచ్చారో అప్పుడు జేమ్సోన్ కూడా హ్యాపీగా అవుతారు. జేమ్సోన్ హ్యాపీ అయ్యి 1615లో ఏం చేశారంటే ఇంకొక అంబాసిడర్ని పంపిస్తారు, రాజదూత అని చెప్తాం. అవునా, సో రాజు తన తరపు నుంచి కూడా మాట్లాడడానికి పంపించే వ్యక్తినే మనం అంబాసిడర్, రాజదూత. సో అతను దూత కాదు, అంబాసిడర్. సో ఓకే, అంబాసిడర్ గుర్తుపెట్టుకుని చాలు. మరీ క్రాంతికి తెలుగు నాకు రాదండి. సో మనకు వచ్చిన దాంట్లో మనం క్లియర్గా అనేది కమ్యూనికేట్ అవుతున్నాం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇక్కడ చూడండి, థామస్ రోని జహంగీర్ కోర్టు పంపిస్తారు. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లో మన జహంగీర్ ఇక్కడ కోర్టులో కూర్చుంటే ఇక్కడ వచ్చి ఒక అతను హీరో లెక్క మాట్లాడుతున్నాడు. అతనే మన థామస్ రో జేమ్స్ వన్ తరపు నుంచి కూడా ఇక్కడ వచ్చారు. యాక్చువల్గా ఎందుకు పంపించారు అంటే ఇదో మంచి అవకాశం కదండి. సో జేమ్స్ వన్కి ఏంటంటే ఎప్పుడైతే పర్మనెంట్గా సెటిల్మెంట్ ఇక్కడ ఇచ్చారో వెంటనే మేము కంపెనీలని వేరే స్థాపన ఉండి అవకాశాలను అప్పుడే ఉపయోగించుకోవాలి. మేము వేరే ప్లేస్లో స్థాపిస్తామనే విధంగా పర్మిషన్ అడిగేసి ఇంకా అలహాబాద్ ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇంటీరియర్ రీజన్స్లో అంతా కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ కోర్ట్ ఆఫ్ జహంగీర్లో వచ్చేసి ఇతను ఎందుకంటే అవకాశాలను ఉపయోగించుకోవడానికి, సో అలాగే రెండు రాజ్యాల మధ్య ఒక మంచి సంధి కుదుర్చడానికి. సో ఇలా వీళ్ళు ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ గుడ్ అనమాట. సో ఈ గుడ్ సైన్ అనేది చాలా వరకు బెటర్ అయింది. ఇప్పుడు బ్రిటిష్కి ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. సో ఇప్పుడు ఎలాగైనా కానీ స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయారు. ఈవెన్ రాజు దర్బార్లో కూడా ఒక పర్సన్ని పెట్టగలిగారు అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోయారు చూడండి. తర్వాత ఈ పోర్చుగల్ ఫ్లీట్ ఏదైతే ఉంటుందో ఇదే సమయంలో 1620లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. పోర్చుగల్ వాళ్ళు రిట్రీట్ చేయాలి కదండి, వాళ్ళు గొడవ పడాలి కదా, వాళ్ళు మళ్ళీ బ్రిటిష్ని ఎలాగని తోసేయాలి కదా. అందువల్ల ఏంటంటే ఇంకో సైడ్ ఇండియాలో జరిగింది, వేరే సైడ్ అటు సైడ్ హార్మోజ్ అంటారు గల్ఫ్ ఆఫ్, అలాగే పర్షియా రీజియన్లో వాళ్ళిద్దరు కూడా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తారు. సముద్రంలో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తారు. కానీ ఆ ఫేస్ టు ఫేస్ ఫైట్లో కూడా పోర్చుగల్ ఓడిపోతారు, దెబ్బతో కూడా ఏమైంది, మన హీరో సూపర్ హీరో అయిపోయారు. బ్రిటిష్ వచ్చేసి ఇప్పుడు పవర్ఫుల్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడైతే చిన్న ప్రాంతం చిన్న గొడవ, అక్కడేంటి పర్షియన్ గల్ఫ్లో ఒక లార్జెస్ట్ ఫ్లీట్. చూడండి సముద్ర మార్గంలో ఒక భయంకరమైన ఫ్లీట్ ఫైట్ అనేది జరుగుతుంది. అక్కడేంటంటే బ్రిటిష్ గెలిచిపోతారు కాబట్టి ఇంతటితో పోర్చుగల్ గొడవ సగానికి సగం వదిలేసింది. సో ఇక్కడ పోర్చుగల్ ఉన్న ప్రాంతాలంతా కూడా వీళ్ళు ఎలాగైనా పవర్ఫుల్ అవ్వాలనేసి దే షోడ్ దేర్ స్ట్రెంత్ అనమాట. ఇలా స్ట్రాంగ్ అనేది వీళ్ళు చూపించుకుంటూ వచ్చారు. సో అలా పవర్ఫుల్గా వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకో రైవలరీ కూడా ఉంది. పోర్చుగల్తో మాత్రమే కాకుండా డచ్తో కూడా రైవలరీ ఉంది. ఇది నేను ఆల్రెడీ చెప్పేసిన క్లాసే, మీరు ప్రీవియస్ క్లాసెస్ విన్నారు అంటే మీకు అర్థమవుతుంది. అది నేను మీకు ఒక సింపుల్ రివ్యూగా మళ్ళీ చెప్తాను. మిగతా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నాం. సో ఇందులో తీసుకున్నా అంటే చూడండి ఈస్ట్ ఇండీస్ కంపెనీలో ఎంత కూడా అంటే మోనోపోలీ చాలా వరకు తూర్పు ప్రాంతాలంతా కూడా డచ్ అనేది ఉన్నారు. సో డచ్ ఎక్కడ మోనోపోలీ ఉన్నారు, నేను చెప్పేది జకార్తా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో డచ్ అనే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. సో అలాగే ఏంటంటే డచ్ చేసి వీళ్ళ మీద బ్రిటిష్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద కూడా ఏంటంటే చాలా ట్రబుల్డ్గా ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఇండోనేషియా ప్రాంతంలో ఎలాగైనా కానీ వీళ్ళు పవర్ఫుల్ అవ్వాలనుకున్నా కానీ బ్రిటిష్ అనేది అవ్వలేకపోయారు. కానీ కొంచెం ట్రేడ్ అనేది చేస్తూ వచ్చారు. అందుకే 1623లో ఏమైందంటే అంబోయినా మాసాకర్ జరుగుతుంది. చెప్పాను 1623లో అంబోయినా మాసాకర్ జరుగుతుంది. దాంతో కూడా బ్రిటిష్ కూడా అంటే చాలా చిరాకు పడి ఉంటారు. ఎలాగైనా డచ్ మీద ప్రతీకారం తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు బ్రిటిష్ పవర్ఫుల్ అయ్యారా లేరా? ఎప్పుడైతే ఇండియాలో బ్రిటిష్ పవర్ఫుల్ అవుతున్నారో ఖచ్చితంగా ఇండియాలో ఉన్న డచ్ని తరిమేయాలని చూస్తారు. ఎందుకంటే ఇది ప్రతీకారం. అప్పుడు జరిగిన అంబోయినా మాసాకర్కి వీళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే కంపెనీ పీపుల్ చనిపోయారు కదండి. సో అందువల్ల అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే సెటిల్మెంట్స్ కోసం కూడా వాళ్ళంటే సెర్చ్ చేస్తున్నారు.
సో చివరికి ఏంటంటే కోరమండల్ కోస్ట్ మనకి తూర్పు తీర ప్రాంతాల్లో చేసి వాళ్ళు ఎలాగైనా కానీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలా చేస్తూ 1613లో ఏమవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. మచిలీపట్నంలో చేసి బ్రిటిష్ ఎంటర్ అవుతారు. అక్కడ ఆల్రెడీ వచ్చేసి డచ్ అనే వాళ్ళు ఉంటారు, అవునా. సో డచ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మెల్లమెల్లగా అంటే పార్ట్ పోర్చుగీస్ ట్రేడ్ చేస్తారు, డచ్ ట్రేడ్ చేస్తారు, బ్రిటిష్ ట్రేడ్ చేస్తారు, అలా ట్రేడ్ చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఈ కోరమండల్ కోస్ట్లో ఎలాగో ఇండోనేషియాలో సాధించలేరు, మళ్ళీ ఇండియాలో వచ్చేసి ఈస్టర్న్ కోస్ట్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేస్తున్నప్పుడు ఈ బ్రిటిషర్స్ ఏం చేశారనేది ట్విస్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా. 1613లో మచిలీపట్నంలో వచ్చారు. కానీ మచిలీపట్నంలో 1611లో వస్తారు. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ 1613లో పెడతారు. కానీ కంటిన్యూస్గా వచ్చేసి అక్కడ ఉంటున్న గోల్కొండ సుల్తాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళని సపోర్టివ్గా లేరు. ఎక్కువ లాభం రావాలనేసి, లేదంటే ఇంటర్నల్ ప్రెషర్, ఎందుకంటే మిగతా రాజులు కూడా ఇక్కడ పవర్ఫుల్గా ఉన్నారు కానీ మిగతా ఫారిన్ రూలర్స్ పవర్ఫుల్గా ఉన్నారు, వాళ్ళ ప్రెషర్ వల్ల అంటే వీళ్ళు టార్చర్ చేయడం అన్నీ చేస్తున్నారు. అరే మనకి మచిలీపట్నం సెట్ కాదురా నాన్న, మనం వెళ్ళిపోదాము, ఇంకా ఎక్కడికన్నా వెళ్దాం అనేసి మచిలీపట్నం నుంచి 1621కి వెళ్ళంటే వేరే చోటుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పులికాట్లో ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు డచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా సైడ్ పెట్టి కొన్ని ప్రాంతాలనే దానికి కొద్దిగా సౌత్లో వచ్చేసి వీళ్ళు వస్తారు. కానీ డచ్కి వీళ్ళకి పడదు కదండి. సో అందువలన ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి డచ్ రూపంలో వచ్చింది. సో ఇక్కడ అపోజ్డ్ బై డచ్. పులికాట్లో వచ్చేసి డచ్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, చాలా వరకు ప్రాబ్లంగా ఉంది, గొడవలు పడుతూ ఉన్నారు, వ్యాపారం చేయలేకపోయారు. అలాగే పులికాట్ ప్రాంతాలంతా కూడా వాళ్ళకి తగినటువంటి మార్కెట్ కానీ ఓపెన్ అవ్వాలి. సరే ఈ పులికాట్ వద్దు, మళ్ళీ వేరే ప్లేస్ వెళ్దాం. 1626 అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి అర్మగాం అనే ప్రాంతానికి వెళ్ళేది. ఇది నెల్లూరు దగ్గర వస్తుంది. అరుముగాం అంటారు. పులికాట్ దగ్గరే. పులికాట్లో సౌత్లో డచ్ ఉంటే నార్త్లో అర్మగాం ప్రాంతంలో వచ్చేసి మన బ్రిటిష్ వాళ్ళు సెటిల్ అయ్యారు. కానీ అక్కడేంటి, అక్కడ కూడా ప్రాబ్లం. ఏం ప్రాబ్లం సార్ అంటే అక్కడ అంత లాభం లేదు, ఓకేనా, అంత ప్రాఫిట్ లేదు, అంత ఎఫిషియెంట్గా లేదు, అంత షిప్ హోల్డింగ్ కానీ అలాగే అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ వ్యాపారులు వచ్చి ట్రేడ్ చేయాలి కదండి. సో వాళ్ళకి టెక్స్టైల్స్ కానీ అలాగే కాటన్ కల్టివేషన్ అనేది అక్కడ లేదు. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ సరిగా లేదు. అలాంటప్పుడు ఏంటంటే గోల్కొండలో సుల్తానేట్ మారుతారు. 1638లో గోల్డెన్ ఫర్మన్ ఇస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ ఫర్మన్ ఇస్తారు. అదేంటి, సో ఇక్కడ చూడండి నేను ఎందుకు అర్మగాం నుంచి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, మార్కెట్ సరిగా లేదని. మచిలీపట్నంలో గోల్డెన్ ఫర్మన్ ఇస్తారు. ఇది ఒక మంచి అవకాశంగా తీసుకునేసి అబ్బా ఇక మనకి ఈస్ట్ కోస్ట్లో అద్భుతమైన హెడ్ క్వార్టర్స్ దొరికింది, మచిలీపట్నం మనం స్థాపిస్తాం. అసలు ట్విస్ట్ ఏంటంటే అప్పుడు డచ్ పోర్చుగీస్ అంతా కూడా బాగా తిని అరిగి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో వచ్చేసి దే హ్యాడ్ డామినెంట్ అంతా కూడా. కాకపోతే అక్కడ అంత ఎక్కువ ప్రోడక్ట్స్ లేవు, అంత ఎక్కువగా వచ్చే టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ లేవు. కానీ వీళ్ళకి తెలియకుండా గోల్డెన్ ఫర్మన్ వచ్చింది, ఇంకా సంపాదించుకోవచ్చు అనేసి ఆ గోల్కొండ వాళ్ళు కూడా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, దీని ద్వారా ఏంటంటే మనకి బ్రిటిషర్స్ కూడా డబ్బులు వస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే బ్రిటిషర్స్ అక్కడికి వెళ్ళారు 1632లో, గోల్డెన్ ఫర్మన్ వచ్చింది. సో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే పర్మనెంట్గా ఏదైతే ఉంటుందో కంపెనీ కూడా స్థాపించారు. అప్పుడున్న రూలర్ ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. సో అతను పర్మిషన్ ఇచ్చాడు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రీ ట్రేడ్ ఏంటి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలా. గోల్డెన్ ఫర్మన్ అంటే ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అంటే మీరు ఎంత అన్నా కానీ మా కింగ్డంలో ఈ గోల్కొండ రాజధాని ఏదైతే ఉంటుందో, గోల్కొండ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో, రాజ్యం ఏదైతే ఉంటుందో, ఈ రాజ్యంలో మీరు ఏ ప్రాంతంలో కానీ వెళ్ళి ఎక్కడైనా కానీ ట్రేడ్ చేయొచ్చు, అంటే వ్యాపారం చేయొచ్చు, మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు అనే విధంగా గోల్డెన్ ఫర్మన్. ఇది ఒక అద్భుతమైన అవకాశం కదా బ్రిటిష్కి. ఈ అవకాశాన్ని తీసుకుని బ్రిటిష్ ఏం చేశారంటే చాలా ప్రాంతాలు తిరుగుతారు. తిరిగి ఏంటంటే ఎలాగైనా కానీ వాళ్ళు ఈ తూర్పు తీర ప్రాంతాల్లో అంటే ఈస్ట్ కోరమండల్ కోస్ట్లో ఎస్టాబ్లిష్మెంట్కి ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు సార్ మళ్ళీ ట్రై చేయాలంటే మచిలీపట్నంలో అంత ఎక్కువ లేదని చెప్పానా. సో ఇప్పుడు అసలైన ట్విస్ట్ మెడ్రాస్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర అనేది మెడ్రాస్ స్టేట్లో ఒక భాగం, అందువల్ల మెడ్రాస్ స్టేటే మనకి ఆంధ్ర గురించి మనం చదివేది ఆ బ్రిటిష్ టైంలో. ఈ మెడ్రాస్ ఎలా ఫౌండ్ చేశారంటే ఒరిజినల్గా నేను చెప్పాను ఈ ఆర్మగం ఉంది చూసారా, ఈ ప్లేసు ఈ నెల్లూరు దగ్గర. అక్కడ ఏందబ్బా తుమ్ము వచ్చిన తర్వాత భయంకరంగా ఉంది. సెకండ్ ఓకే. ఈ ఆర్మగాన్ ప్రాంతంలో బిజినెస్ జరగట్లా, ట్రేడ్ జరగట్లా, టెక్స్టైల్ వాళ్ళు లేరు, వ్యాపారం ఎక్కువ రావట్లా. సో ఇది ఎలాగైనా కానీ మూసేయాలని చూస్తారు. అప్పుడు ఈ అర్మగాన్ యొక్క హెడ్ ఎవరంటే ఫ్రాన్సిస్ డే. ఇప్పుడు ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి.
ఈ ఫ్రాన్సిస్ డే ఏం చేస్తారంటే 1638లో వచ్చేసి అఫీషియల్గా బ్రిటిష్ వాళ్ళు చెప్పేస్తారు ఈ అర్మగోన్లో ఉండే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మూసేయండి, వ్యాపారం అంతగా జరగట్లేదు, ప్రాఫిట్ లేదు అనేసి మూసేయమంటారు. అప్పుడు ఏంటి అర్మగోన్ ఫ్యాక్టరీ యొక్క హెడ్ ఫ్రాన్సిస్ డే. సో ఈ అర్మగోన్ని డిస్మాంటిల్ చేయాలి కాబట్టి ఫ్రాన్సిస్ డే ఏం చేస్తారంటే సరే ఇంకేదైనా ఈస్టర్న్ కోస్ట్లో ఎక్కడన్నా బాగుందా అని వెతుకుతూ వెళ్తారనమాట. అలా వెళ్తూ ఫ్రాన్సిస్ డే అంటే పాండిచ్చేరి దాకా వెళ్తారు. ఫ్రాన్సిస్ డే పాండిచ్చేరి దాకా విజిట్ చేసిన తర్వాత తిరిగి వచ్చేసి అంటే ఒక ప్లేస్ చూస్తారు, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరే మద్రాసు పట్టణం. సో ఇక్కడ 1639లో వచ్చేసి ఆ సరౌండింగ్ ప్లేస్ అంతా బాగుంది, ఇక్కడ మనం ఫోర్ట్ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టుకుంటే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాడు ఫ్రాన్సిస్ డే. మన ఫ్రాన్సిస్ డే అనుకున్నాడు అంతా ఓకే. కాకపోతే ఆ యొక్క ప్లేస్లో పరిపాలిస్తున్న రాజులు ఎవరంటే చంద్రగిరి రూలర్స్ అనమాట. చంద్రగిరికి చెందిన రూలర్సు ఇద్దరు బ్రదర్స్. వాళ్ళు ఎవరంటే దామర్ల బ్రదర్స్ అంటారు. సో దామర్ల బ్రదర్స్, ఒకరి పేరు ఏంటంటే వెంకటాద్రి, ఇంకొకరి పేరు ఏంటంటే అయ్యప్ప. సో ఈ దామర్ల బ్రదర్స్ అంటే వీళ్ళిద్దరు. ఈ వెంకటాద్రి అనేవాళ్ళు వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి చెన్నప్ప. సో వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. అయ్యా మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఫ్యాక్టరీ మేము ట్రేడ్ చేసుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే ఓకే, దట్స్ అ గుడ్ సైన్. వాళ్ళు కూడా చూసుకున్నారు. ఈ అయ్యప్ప వీళ్ళంతా కూడా కళహస్తి ప్రాంతం అక్కడంతా కూడా చూస్తున్నారు. సో కళహస్తికి వచ్చేసి అక్కడ టెక్స్టైల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. కలంకారీ చెప్పాను మీకు, కలంకారీ వచ్చేసి కళహస్తి నుంచి వచ్చింది. సో టెక్స్టైల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, చాలామంది వ్యాపారులు వీళ్ళంతా ఉన్నారు. సో ఇది అవకాశంగా మార్చుకోవచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవకాశాలు దొరుకుతాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇన్కమ్ వస్తుంది అని ఫిక్స్ అయ్యి ఓకే మేము మెడ్రాస్లో పర్మిషన్ ఇస్తాము అని చెప్తారు. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత August 22 వచ్చేసి ఈ రోజుకి కూడా మెడ్రాస్ డేగానే సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే మెడ్రాస్ ఫౌండేషన్ అనమాట. అంటే అక్కడ ఒక ఫౌండేషన్ పెట్టి కోట కూడా కడతామనేసి వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చారు. పర్మిషన్ ద్వారా ఏంటంటే ఇక్కడ కోట అనేది కట్టడానికి నిర్ణయించుకున్నారు. ఫోర్ట్ ఈ రోజు కూడా ఉందండి. నేను పర్సనల్గా ఈ ప్లేస్ అంతా కూడా విజిట్ చేసిన, ఐ నో దిస్ ప్లేసెస్. సో ఇక్కడ ఏంటంటే జార్జి ఫోర్ట్ అంటారు. సో ఈ మెద్రాస్పట్నం, చెన్నపట్నం. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు చెన్నపట్నం అనేది కూడా ఒక గ్రామం, ఈ మెద్రాస్పట్నం కూడా ఒక గ్రామం, విలేజెస్గా ఉన్నాయి. కొంతమంది స్టార్టింగ్ కాలంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఏంటంటే మెద్రాస్పట్నం నుంచి మెడ్రాస్ అనే పేరు వచ్చింది. సో మెడ్రాస్ డే గారిని సెలబ్రేట్ చేస్తారు. చెన్నపట్నం అనే పేరు ఎందుకు వచ్చిందంటే చెన్నప్ప వాళ్ళ తండ్రి పేరు చెన్నప్ప కాబట్టి చెన్నపట్నం. మీరు చెన్నై అని పిలుస్తున్నామా, ఎందుకంటే ఆ యొక్క దామర్ల బ్రదర్స్ యొక్క తండ్రి కాబట్టి అతని పేరిటనే ఇది రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైందా. తర్వాత 1640లో ఏంటంటే వీళ్ళు ఆ యొక్క బ్రిటిష్కి చెందిన ఒక కోట ఏదైతే ఉంటుందో జార్జ్ ఫోర్ట్ అనేది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా మెడ్రాస్ అనే ఒక రీజియన్ అనేది, ఒక విలేజ్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. కాకపోతే ఇన్ నో టైం ఇంకో 10-20 సంవత్సరాలు ఇది సెంటర్గా మారింది. చాలామంది కాళహస్తి చుట్టూ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాల నుంచి కూడా చేనేత కార్మికులు కానీ, చేనేత చేస్తున్న వాళ్ళు కానీ, క్లాత్స్ నమ్ముకుంటున్న వాళ్ళు కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ వీళ్ళందరూ కూడా అంటే ఆ కోట చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా బిజినెస్ అనేది రన్ చేశారు, ట్రేడ్ అనేది చేశారు, వ్యాపారం అనేది చేశారు. సో వాళ్ళకు కూడా హెల్ప్ అయింది, మన వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. సిటీ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఎంతోమంది తెలుగు వాళ్ళు ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ మెడ్రాస్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ కానీ ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా విలేజ్ అనేది ఒక సిటీ లాగా, అర్బన్ లాగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ కూడా ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. సో దీంతో మెడ్రాస్ అనేది ఒక చిన్న ప్లేస్ నుంచి కూడా ఇట్ హ్యాడ్ గ్రోన్ టు బి పవర్ఫుల్ అనమాట. సో ఇది సెంటర్గా మారింది బ్రిటిష్కి ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్. అది ఎంతలా మారిందంటే 1684 అంతా కూడా బ్రిటిషర్స్ ఈ మెడ్రాస్ని సో చూడండి ఒక ప్రెసిడెన్సీగా అనేది అనౌన్స్ చేశారు. సో ప్రెసిడెన్సీగా అంటే ఒక రీజనల్ గాను అనౌన్స్ చేశారు. అలాగే 1688 అంతా కూడా మెడ్రాస్ను వచ్చేసి మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్గా చేశారు. సో మున్సిపల్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు ఇన్ ద మెడ్రాస్. ఇండియాలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదంటే మెడ్రాస్. గుర్తుపెట్టుకోండి. ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు అది. అవి కూడా మీకు క్లారిఫై చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఫామ్ అవుతుంది 1688లో. సో ఇది ఫామ్ అయిన తర్వాత అంటే అఫీషియల్గా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ మున్సిపల్ కార్పొరేషన్గా మెడ్రాస్ నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ అంటే దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి అంతా మంచి చెడు అన్నీ చూసుకోవడానికి ఒక మేయర్ అనే అతను ఉంటాడు. సో మేయర్ అపాయింటెడ్గా అన్నీ కూడా జరిగింది. సో మొత్తానికి అంటే దిస్ ఈజ్ హౌ మెడ్రాస్ ఫామ్. తర్వాత ఏంటంటే తీసుకుంటున్నామంటే చూడండి, ఈ మెడ్రాస్ నేను చెప్పిన ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ఇండియాలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మెడ్రాస్, ఎంఎంసీ అని అంటారు. దిస్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. అలాగే మొట్టమొదటి మేయర్ ఎవరు? ఈ మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత మేయర్ ఎవరంటే నాథనియల్ హిగ్గిన్సన్.
సో మొదటి మేయర్గా నెథానియల్ హిగ్గిన్స్ అనే అతను అపాయింట్ అయ్యాడు. సో అక్కడి నుంచి కూడా మెడ్రాస్ స్టేట్గా మరి ఆంధ్ర, తమిళనాడు అన్ని ప్రాంతాలు అనుసరి. కానీ మొట్టమొదటిగా మెడ్రాస్లో సెటిల్ అయిన వారు తెలుగువారు. అందుకే చూడండి చాలా బాగా ఈ బార్డర్లో తెలుగు తమిళ్ కాంబినేషన్ ఉంటుంది. అయితే ఆ రీజియన్లో మీరు పోయి అబ్జర్వ్ చేశారంటే ఇప్పటికీ కూడా మెడ్రాస్, చెన్నైలో ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు ఎక్కువ పాపులేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అక్కడ లోకల్ పీపుల్కి వచ్చేసి తెలుగు అనేది నార్మల్గా వచ్చి ఉంటుంది. సో ఇదండి. సో అలా వీళ్ళు ఏంటంటే సో మెల్లమెల్లగా వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్గా అనేది మారారు. స్ట్రాంగ్గా మారిన బ్రిటిష్కి ఎన్నో సమస్యలు అనేది ఎదురవుతారు. ఆ సమస్యలు ఏంటో మనం తెలుసుకున్నాం. సార్ అన్నీ బాగుపోతుంటే ఏంటి సార్ సమస్య అంటే ఇక్కడ అదేనండి, లైఫ్ కూడా హ్యాపీగా పోతుంది అనుకుంటారు, మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇక్కడ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే చూడండి, మోనోపోలీ. బ్రిటిష్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ యొక్క మోనోపోలీని వాళ్ళ దేశంలో వచ్చేసి చాలామంది ఛాలెంజ్ చేస్తారు. ఏమని ఛాలెంజ్ చేస్తారు? లేదు, ఒక కంపెనీ ఎలా ట్రేడ్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ఫేవర్ చేస్తున్నారు, మేము ఒప్పుకోము, మేమంతా కూడా ఇక్కడ వ్యాపారం చేస్తాము, సంపాదిస్తాము, మా కంపెనీలు వేరే కంపెనీలు కూడా పర్మిషన్ అంటే ఒక కంపెనీ అనేది రైజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆ కంపెనీని ఈ యొక్క ఒరిజినల్ కంపెనీతో కలిపేసుకుంటారు. సో దాని ద్వారా ఏంటి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు కూడా సమస్యలో మొదలవుతారు. కానీ పోర్చుగల్ సమస్య అనేది ఏంటంటే ఎప్పుడైతే బ్రిటిష్ డామినేట్గా మారుతుందో వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ వస్తుంది. కాబట్టి దానికి నిదర్శనంగా వచ్చేసి బాంబే స్టేట్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకున్నాం. బాంబే ఎలా ఫామ్ అవుతుందంటే చార్లెస్ II అనే అతను రాజు, ఎక్కడ బ్రిటిష్ రాజు. అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు వచ్చేసి క్యాథరిన్. సో క్యాథరిన్ వచ్చేసి క్వీన్. కాకపోతే రాజు చార్లెస్ II బ్రిటిషు, క్యాథరిన్ క్వీన్ వచ్చేసి పోర్చుగల్ చెందిన క్వీన్. సో పోర్చుగల్ చెందిన క్వీన్కి బ్రిటిష్ వాళ్ళంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి పోర్చుగల్ వాళ్ళంటే ఇండియాలో వచ్చేసి ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు. ఆ గిఫ్ట్ ఏంటంటే డౌరీ కింద ఏంటంటే ఈ యొక్క పోర్చుగల్ రాజు ఇస్తారు ఈ బాంబే అనే ఒక ప్రాంతాన్ని, ఒక 7 ఐలాండ్స్ అనేది ఇస్తారు. ఆ ఐలాండ్స్ ఏంటంటే ఇక్కడ రాజు ఎవరైతే ఉన్నారో చార్లెస్ II వచ్చేసి దాన్ని లీజ్కి ఇస్తారు. సో కాల్ బ్రిటిష్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో వాళ్ళకి సంవత్సరాన్ని మీరు €10 కట్టండి, కట్టేసి ఈ రీజియన్ ఏదైతే ఉందో మీరు లీజ్కి తీసుకుని అక్కడ మీరు కంపెనీ స్థాపించుకొని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో అంటే రాజు పర్మిషన్ అడగాలి కదండి, అవునా కదా. కానీ ఎప్పుడైతే పోర్చుగల్ వాళ్ళు బ్రిటిష్కి ఇచ్చారు, ఇప్పుడు ఈజీగా బ్రిటిష్కి ఒక ప్లేస్ దొరికింది కదా వాళ్ళ కంపెనీ పెట్టడానికి. సో ఇదే కాలంతో పాటు బాంబేగా అనేది మారింది. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్న సమస్య అనేది ఒక మ్యాట్రిమోనియల్ అలయన్స్గా మారి ఒక రిలేషన్షిప్గా అనేది మారిందని చెప్పచ్చు. కాకపోతే 17th సెంచరీలో మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే చాలా వరకు ఔరంగజేబు అలాగే అండి శివాజీ, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఒక పెద్ద రణరంగంలా మారింది. ఎప్పుడైతే ఒక కింగ్డమ్ అనేది ప్రాబ్లంలో ఉంటుందో అప్పుడు వ్యాపారం అంత బాగా జరగదు. ఒకవైపు ఔరంగజేబ్, ఒకవైపు శివాజీ ఔరంగజేబ్ ముఘల్స్ పర్మిషన్తో బ్రిటిష్ ట్రేడ్ వ్యాపారం చేస్తున్నారు. శివాజీ వాళ్ళకి ఎదిరిస్తాడు కాబట్టి శివాజీ చుట్టుపరిసర ప్రాంతాలని అటాక్ చేసి ఇక నేను కబ్జా చేస్తాను అనే విధంగా అనేది ముందుకు వచ్చి నిలబడతాడు. సో వీళ్ళిద్దరిని అపీల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మన బ్రిటిషర్స్ అన్నమాట. వీళ్ళిద్దరిని ఎదిరించుకొని వాళ్ళు బతకలేరు. సో ఈ సమస్యనే జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మిడిల్ ఆర్డర్ గేమ్ లాగా మధ్యలో ఇష్యూస్ అనేది నడుస్తూ వచ్చాయి. అలాగే ఈ మెడ్రాస్ని కూడా ఏంటంటే ఆక్యుపై చేయడానికి శివాజీ వస్తారు ఒకసారి, అంటే అవుట్స్కట్స్ దాకా వస్తారు శివాజీ, కానీ అక్కడ కూడా తప్పించుకుంటారు మన బ్రిటిషర్స్. అలాగే అంటే హోమ్లో ఆ కంపెనీకి ఆల్రెడీ ఇంతకుముందు ఒక కంపెనీ రైజ్ అయిందా, ఇప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీ వచ్చి అడుగుతారు, లేదు మేము ఒప్పుకోము. అట్ హోమ్ అంటే బ్రిటిష్లో ఇంగ్లాండ్లో ఇంకా ఏంటంటే ఎలాగైనా సరే వేరే కంపెనీ స్థాపించాలనేసి ఇంకో స్ట్రాంగ్ కంపెనీ అనేది ఫైటింగ్కి వస్తుంది. సో అందువల్ల అక్కడున్న లోకల్ పీపుల్ కూడా వీళ్ళు ఎక్కువ సంపాదించేసి అంతా కూడా కరప్ట్ అయిపోతున్నారు, చాలా వరకు డబ్బులు దోచేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మేము కూడా కంపెనీ పెడదాము అనేసి చాలామంది ఇష్యూ చేస్తారు. సో దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా ఏంటంటే అంతా కూర్చునేసి 1708లో గొడోల్ఫిన్ అవార్డు అనేది ఇస్తారు. ఈ గొడోల్ఫిన్ అవార్డు ద్వారా ఏంటంటే ఈ యొక్క డిస్ప్యూట్స్, ఈ రెండు కంపెనీలు ఏవైతే వాళ్ళు స్థాపించాలనుకుంటున్నారో సో దాంతో సమస్యను సాల్వ్ చేసి అన్నింటినీ కలిపి కొత్త కంపెనీని స్థాపిస్తారు. అంటే ఇక్కడి నుంచి ఏంటంటే ద యునైటెడ్ కంపెనీ, ద హానరబుల్ ఈస్ట్ ఇండియా కంపెనీగా పేరు వచ్చిందనమాట. అంటే దీని ద్వారా ఏంటంటే మిగతా కంపెనీలను కూడా కలుపుకొని ఒక సింగిల్ కంపెనీగా అనేది ఫామ్ అయ్యారు. అక్కడ ఉన్న సమస్యను కూడా సాల్వ్ చేసుకున్నారు. సో అలాగే ఇంకో పెద్ద సమస్య స్టార్ట్ అయింది ఏంటంటే ఫ్రెంచ్. సో ఒకవైపు పోర్చుగీస్ ఎండ్ అయిపోయింది అనుకుంటే అక్కడ ఏంటంటే ఒకవైపు ఫ్రెంచ్కి బ్రిటిష్కి ఇద్దరికి కూడా ఇంగ్లాండ్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంగ్లాండ్లో గొడవలు పడుతున్నాయి. అదే సమయంలో ఫ్రెంచ్ కూడా ఏంటంటే కేమ్ టు ఇండియా. సో ఫ్రెంచ్ కూడా ఇండియాకి వచ్చారు కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఎలాగో పడిపోయారు, వాళ్ళ పవర్ లేదు. కానీ ఇప్పుడు ఫ్రెంచ్ పవర్ఫుల్, బ్రిటిష్ పవర్ఫుల్. వీళ్ళిద్దరి మధ్య రైవలరీ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయింది. సో అది ఒక సమస్య. ఇవన్నీ కూడా సమస్యలు బిల్డ్ అవుతుంటాయి. సో చూడండి, మనం చాలామంది అనుకుంటారు సక్సెస్ అయిపోతే లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లేదండి,
మీరున్న చోట లైఫ్ పీస్ఫుల్ హ్యాపీగా ఉండదు. సక్సెస్ అనేది నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళడానికే కానీ లైఫ్ని పీస్ఫుల్గా మార్చడానికి కాదు. బట్ థింగ్ ఈజ్ దట్ అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ యూ గెట్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. అదే ఇక్కడ రియాలిటీ. సో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ చేశారు, పవర్ఫుల్ అయిపోయారంటే సమస్యలు తగ్గిపోయినట్ట లేదు. మళ్ళీ సమస్యలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించుంటూ ముందుకెళ్తూ ఉండాలి, పవర్ఫుల్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ వాట్ బ్రిటిష్ మనకు చెప్తున్నారు, అవునా? సో దీని ద్వారా ఏమైంది, బ్రిటిష్కు చేసి మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఇలాంటప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ అయ్యారు కాబట్టి బ్రిటిష్ చూడండి ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు. సూరత్, తర్వాత తీసుకుంటే బాంబే, నెక్స్ట్ ఏంటి వెస్ట్రన్ కోస్ట్లో అంతగా లేదు. తర్వాత మెడ్రాస్ కానీ, మచిలీపట్నం కానీ, వైజాగ్ కానీ, పిప్లీ కానీ, తర్వాత కలకత్తా, ఇవన్నీ ఏంటి బ్రిటిష్ వాళ్ళు స్థాపించుకున్న ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్. సో ఇలా ఏంటంటే వాళ్ళ ప్లేసెస్ అనేది వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ అనేది చేసుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మ్యాప్స్ ద్వారా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ వేర్ ఆర్ ఆల్ ద బ్రిటిష్ ఆర్ స్టాండింగ్ పవర్ఫుల్ అనమాట. సో ఇదండి. సో ఈ సింబల్ అనేది బ్రిటిష్ సింబల్. సో దాని ద్వారా మీరు లొకేషన్ చూడొచ్చు, సేమ్ మ్యాప్. సో అందువల్ల మీకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ సమస్యలు అనేది మొదలవుతూ ఉన్నాయి. దిస్ ఈస్ వాట్ బ్రిటిష్ అండి. ఇది బ్రిటిష్ ఎలా ఇండియాలోకి వచ్చారు, ఏపీలోకి వచ్చారు, ఎక్కడెక్కడ స్థాపించుకున్నారు. కాకపోతే ఆంధ్రాలో వచ్చేసి వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ చేసిన ప్లేసెస్ ఎక్కడెక్కడ, బ్రిటిష్ సెటిల్మెంట్స్ ఏపీలో ఎక్కడెక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బ్రిటిష్ సెటిల్మెంట్స్ ఇన్ ఆంధ్ర. సో ఆ టాపిక్లోకి సింపుల్ చూద్దాం. క్లాస్ కొద్దిగా లెంత్ అయిపోయింది, డోంట్ వరీ. మోస్ట్లీ నేను 25 to 45 అనేది టార్గెట్ పెట్టుకున్నాను. ఈ టాపిక్ సగంలో డిస్కంటిన్యూ చేస్తే బాగుండదు, అందుకని నేను కంటిన్యూ, నథింగ్ మోర్, ఓకేనా? సో కొద్దిగా లెంతీ క్లాస్ అనేది బోర్ కొడుతుంది మీకు, అబ్బా ఏంది స్టూడెంట్. బట్ ఒక క్లారిటీ రావాలంటే తప్పదండి. సో ఇక్కడ 1611లో వచ్చేసి మచిలీపట్నంలో వచ్చేసి సెటిల్ అయ్యారు మన బ్రిటిష్. ఇదేంలా ప్లేసు ఇయర్ అంతే. తర్వాత ఏంటంటే 1682లో వచ్చేసి విశాఖపట్నంలో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు సెటిల్ అయ్యారు. తర్వాత 1620స్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మదపొల్లం అనేది అంటే నర్సాపురం దగ్గర వస్తుంది, ఆ ప్రాంతంలో వచ్చేసి వాళ్ళ సెటిల్మెంట్స్ అనేది సెటిల్ చేశారు. తర్వాత 1788లో వచ్చేసి గుంటూరు. సో కర్ణాటిక్ వార్స్ తర్వాత వచ్చేసి గుంటూరు ఈ ప్రాంతంలో అంతా కూడా నిజాంలు వాళ్ళంతా ఓడిపోతారు. కర్ణాటిక్ వార్స్ తర్వాత నిజాంలు ఓడిపోతారు కాబట్టి ఆ వార్స్లో మళ్ళీ మనకి ఫర్దర్గా క్లాసెస్లో వింటారు కాబట్టి అక్కడ మీకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. సో అక్కడ ఆ వార్స్లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పవర్ అనేది చాటుకునేసి వాళ్ళ ఆ ప్రాంతాన్ని వచ్చేసి వాళ్ళ కంట్రోల్కి తీసుకుంటారు అనమాట. తర్వాత 1753లో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏంటిది సో ఇక్కడ అంటే చిక్కకోల్, ఏలూరు, రాజమండ్రి ఇవంతా ఏంటి గోదావరి ప్రాంతాలు, గోదావరి రివరు ఆ చుట్టుపరిసర గోదావరి బెల్ట్ ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడా అంటే దే టేక్ కంట్రోల్ ఉంటుంది. ఇది కూడా కర్ణాటక వార్స్ ఈ టైంలోనే ఇన్వాల్వ్ ఉంటుంది. అలాగే గోల్కొండ కింగ్డమ్స్ వీళ్ళందరూ కూడా అప్పటికి సబ్సైడ్ అయిపోయింటారు. సో మిగతా రీజనల్ కింగ్డమ్స్తో నిజాములు ఉంటారు, వాళ్ళతో ఫైట్ చేసి వచ్చేసి ఆ ప్రాంతాలని దక్కించుకుంటారు. తర్వాత 1800 టైంలో వచ్చేసి ఇక రాయలసీమ ప్రాంతాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటారు. దీనికి స్టోరీ ఏంటంటే మైసూర్ స్టేట్. సో టిప్పు సుల్తాన్ కానీ నిజాములు కానీ వీళ్ళ మధ్య సమస్యలు గొడవలు జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వచ్చేసి దే టేక్ కంట్రోల్ అనమాట. సో ఈ ప్రాంతాలంతా కూడా ఏంటంటే సో మెల్లమెల్లగా అక్కడి నుంచి కూడా ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలను వచ్చేసి నిజాములు వీళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. సో అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత తీసుకున్న ప్రాంతంలో ఈ రాయలసీమలో అనంతపూర్, బెల్లారి ఇంకా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే బ్రిటిష్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట. దిస్ ఈస్ హౌ బ్రిటిష్ కంట్రోల్కి ప్రాంతాలు అనేది ఆంధ్ర ప్రాంతాలు వచ్చాయనేది. తర్వాత ఇంకో ముఖ్యం ఏంటంటే 1708లో ఇంజారం ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్న ప్లేస్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ ఒక ఫోర్ట్ అనేది స్థాపించుకుంటారు. 1804లో భీమునిపట్నం. సో అంతకుముందు భీమునిపట్నం అంతా కూడా ఏంటంటే చాలా వరకు డచ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. సో ఇక్కడ 1804లో భీమునిపట్నాన్ని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. తర్వాత 1861 కంతా కూడా భీమునిపట్నం అనేది ఒక మున్సిపాలిటీగానే అనౌన్స్ చేస్తారు. ఈ రోజుకి కూడా ఆంధ్రాలో ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే భీమునిపట్నం. ఆఫ్టర్ మెడ్రాస్ మున్సిపాలిటీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఏదంటే భీమునిపట్నం. సో అంటే భీమిలి. సో ఇక్కడ మేమైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, వైజాగ్లో ఉంటాం కదా, అక్కడక్కడ వెళ్తుంటాం. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో దిస్ ఇస్ ఇట్ అండి. సో ఇంతటితో ఏంటంటే ఈ క్లాస్ అనేది మనకు సమాప్తం. సో మొత్తానికి ఏంటంటే యూ అండర్స్టూడ్ హౌ బ్రిటిష్ ఎంటర్డ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి. సో మనము ఒకసారి రివ్యూ చూసామంటే చూడండి, రివ్యూ అంటే క్విక్. సో బ్రిటిష్ సిచ్యువేషన్స్ ఏంటి ఆ సమయంలో, తర్వాత బ్రిటిష్ ఎలా ఇండియాలోకి వచ్చారు, తర్వాత ఏంటి ఇండియాలో బ్రిటిష్ ఎలా పవర్ఫుల్ అయ్యారు, తర్వాత బ్రిటిష్తో డచ్కు ఉన్న సమస్య ఏంటి, దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎలా ఓవర్కమ్ చేశారు, తర్వాత మెడ్రాస్ అనే ఒక స్టేట్ ఎలా ఫౌండ్ చేశారు, తర్వాత బ్రిటిష్ అనేవాళ్ళు ప్రాబ్లమ్స్ ఇంకా మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని కంపెనీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, తర్వాత ఆంధ్రాలో బ్రిటిష్ ఏ ప్రాంతాల్లో ఎలా సెటిల్ అయ్యారు. ఇదండి. ఇంతటితో
ఈ క్లాస్ సమాప్తం. సో మొత్తానికి ఏంటంటే మీకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. సబ్జెక్ట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ నీడ్ టు పుట్ ఎఫర్ట్స్. ఓకేనా? సో ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఎప్పుడు ఒకటే, సో కైండ్లీ షేర్ విత్ మోర్ ఫ్రెండ్స్ సో దట్ ఇట్ మే రీచ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ వీ షల్ ప్రొవైడ్ మోర్ క్వాలిటీ కంటెంట్ అనమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.